ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీనామవిత్రియవతు. ఓం శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతి నమోऽస్తుతే. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోऽస్తు తే వ్యాస విశాలబుద్ధే ఫుల్లారవిందాయత పత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. वाचकः प्रणवो यस्य क्रीडावस्त्वखिलं जगत् श्रुतिराज्ञा वपुर्ज्ञानं तं वन्दे देवकीसुतं. सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहिनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तके केशवे. पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सद्भानुना बोधितम्. लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्. यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः. ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం పద్మభువం వసిష్ఠం శక్తిం చ తత్పుత్రపరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవిందయోగీంద్రమథాస్య శిష్యం. శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం. तं त्रोटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि. श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं. यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तन्नौमि परमात्मानं सच्चिदानन्दविग्रहं. शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. మనం ఈరోజు భగవద్గీత ప్రారంభంలో దాని భాష్యం రచించినటువంటి జగద్గురువులు శ్రీ 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 శంకర భగవత్పాదులు వారు దానికి భూమిక అంటే మన ఇంట్రడక్షన్ అనండి, పరిచయం అనండి భాష్యానికి, అది మనం అధ్యయనం చేయడం ప్రారంభించాం. అందులో మొట్టమొదట వారు ఒక శ్లోకంతో ప్రారంభించారు. ఆ శ్లోకం మనం చేస్తున్నానండి. ఓకే, ఓం నారాయణ పరో వ్యక్తాదండమవ్యక్త సంభవం
అండస్యాంతస్త్విమే లోకా సప్తద్వీపా చ మేదిని అని చెప్పి ఒక అపూర్వమైనటువంటి ఒక ప్రార్థనా శ్లోకం. దాంతోటే మొత్తం విషయానికి సంబంధించినటువంటి శ్లోకం కూడా ఇది. ఇందులో మనం చెప్పుకున్నప్పుడు నారాయణ పరహ అవ్యక్తాత్ అండం అవ్యక్త సంభవం అండస్య అంతః తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదిని అని మనం పదవిభాగం కూడా చెప్పుకున్నామండి. ఇందులో నారాయణుడు హయ్యెస్ట్ లెవెలు, సెకండ్ లెవెల్ అవ్యక్తము, అవ్యక్తము నుండి అండము ఉద్భవించినది. అది బంగారు రంగులో ఉందని మనకి మనుస్మృతిలో వర్ణిస్తారండి. ఆ అండము నుండి అంటే అవ్యక్త సంభవం, అవ్యక్తము నుండి పుట్టినది అంటే థర్డ్ లెవెల్ అండము. ఆ అండము లోపల 14 లోకములు, అందులోనే సప్తద్వీపములతో కూడినటువంటి మేదిని. ఇక్కడ మన స్నేహితులు కొంతమంది ఎవరు ఇక్కడ అవ్యక్తం అనే పదం కనిపిస్తోంది కదండి. ఈ అవ్యక్తం అనే పదము మనకి విష్ణు సహస్రనామంలో అక్కడ విష్ణు అనే అర్థంలో ఉంది కదా. అక్కడ ఎలా వచ్చిందంటే యుగాది గుర్జుగావర్తో నైక మాయో మహాశన అదృశ్యో వ్యక్త రూపశ్చ. అక్కడ అవ్యక్త రూప అనే పదం ఒక చోట ఓ నామంలో కనిపిస్తోందండి. అది 305వ నామం మా సహస్రనామాలు తీసుకుంటే. రెండోది మనకి 77వ శ్లోకం దగ్గర 722 నామంలో విశ్వమూర్తిర్మహామూర్తిర్ దీప్తమూర్తిరమూర్తిమాన్ అనేకమూర్తి అవ్యక్త అని అక్కడ మళ్ళీ అవ్యక్త అనే పదం వచ్చింది కదా. ఆ అవ్యక్తం అంటే అక్కడ విష్ణు అంటున్నారు అని ఒక పూర్వపక్షం చేసినట్టుగా ఒక సందేహాన్ని వెలుబుచ్చారు. అయ్యా, అవ్యక్తం అనేటటువంటి లిటరరీ మీనింగ్ ఉంటే వ్యక్తము కానిది, మేనిఫెస్ట్ కానిది అంటే కనిపించే ఒక ఆకారాన్ని ధరించనిది, స్పష్టత లేనటువంటిది. ఇంకా దీని అర్థం అది. అయితే ఈ అవ్యక్తం అనే పదాన్ని మన కాంటెక్స్ట్ని బట్టి అర్థం చెప్పుకోవాలండి. ఇక్కడ అవ్యక్తం అంటే అమ్మవారిని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంచేతంటే అవ్యక్తము కంట పైవాడు అని. అంచేత నారాయణుడు అవ్యక్తం కంటే పైన అంటే మరి ఆయన కంటే కింద వెంటనే ఉన్నవాళ్ళు ఎవరంటే ప్రథమ కింకరి అని చెప్తారు మహాలక్ష్మీదేవిని. ఇక్కడ మామూలుగా అయితే మనకి మాయాదేవి అనుకోండి, అవిద్య అనుకోండి, ఏమండి ఇవన్నీ కూడా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ పదాలన్నీ కూడా మనకి అవ్యక్తము ఇవన్నీ కూడా రెండో లెవెల్కి సంబంధించినటువంటి ఆ అర్థం తీసుకోవాలి. అసలు ఇంకో మాట చెప్తానండి. అవ్యక్తం అనే మాట గణిత పరంగా తీసుకుంటే ఏమొస్తుందో తెలుసండి. అవ్యక్తం అంటే ఆల్జిబ్రా అండి, అవ్యక్త గణితం. వ్యక్త గణితం అంటే స్పష్టమైనటువంటి అర్థాలు తెలిసింది. అంటే 1, 2, 3 నెంబర్లతో చెప్పేదాన్ని. అంటే మనకి నెంబర్స్ అన్నీ కూడా స్పెసిఫిక్ నెంబర్స్. ఆ నెంబర్స్ దాన్ని వ్యక్త గణితం అంటారు. అంటే స్పష్టంగా క్లియర్గా కనిపిస్తున్నాయి. అవ్యక్తము సపోజ్ మనం ఏ అనుకో లేదా ఎక్స్ అనుకో వై అనుకో అంటే అక్కడ దానికి ఎంత వాల్యూ తెలియదు అనుకున్నప్పుడు చివరికి ఎక్కడికో తెలుస్తుంది అది. అంటే దాన్ని అవ్యక్త గణితం అంటారు. అంచేత కాంటెక్స్ట్ని బట్టి మనం ఇక్కడ అర్థం తీసుకోవడంలో ఇక్కడ అవ్యక్తం అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో అమ్మవారిని అర్థం అండి, జగదంబ. ఏమండి అది ఈ శ్లోకం మనం చెప్పుకున్నాము. ఇది అయిన తర్వాత ఈ నారాయణుడు అంటే టాప్ మోస్ట్ ఎగ్జిక్యూటివ్ చీఫ్ చైర్మన్ అనుకుందాం అండి. ఈ సిస్టమ్కి మన మాటలో చెప్పుకుంటే కానీ మనకి కొన్ని కొన్ని మనం మైండ్లోకి ఎక్కని పరిస్థితుల్లో దురదృష్టంలో ఉన్నాం మనం. ఆయన ఈ సృష్టిని క్రమంలో చేసిన తర్వాత భూమి దాకా తీసుకొచ్చాక ఈ భూమి మీద మనిషి సృష్టి అంటే కింద లెవెల్లో వాళ్ళు చేస్తున్న బ్రహ్మగారు చేసేటువంటి పనులు వీళ్ళంతా అవుతుండగా అందులో మహర్షులు కూడా ఉన్నారు. ఆ మహర్షులు ఇప్పుడు దీనికి వీళ్ళందరినీ కూడా సృష్టించి చేసేసిన తర్వాత సృష్టి చేసిన తర్వాత మెయింటైన్ చేయాలి, వీళ్ళకి ఆధారం చూపించాలి. దానికి ఏం చేయాలి? సృష్టి కార్యక్రమం వరకు ఆయన చేశాడు. అప్పుడు ఇంకా పుణ్యపాపాలు లేవు. పుణ్యపాపాలు ఇంకా అవి ఇంకా తర్వాత అవి పుట్టిస్తూ ఉంటాయి. ఫస్ట్ జనరేషన్లో పుట్టినటువంటి వాళ్ళకి అప్పటికి ఇంకా పుణ్యము లేదు, పాపం లేదు, వాళ్ళు మనుషులుగా పుట్టారంతే. అలాంటి వాళ్ళలో ఈ విషయాన్ని మొత్తం జనం పుట్టినటువంటి జనానికి ఈ సబ్జెక్ట్ని ఎదుర్కొండా పెట్టేప్పటికి కొంతమందికి కర్మకాండ ఇగో ఈ జీవితంలో మీ ఆశయాలు ఏమైనా ఉంటే ఈ ఆశయాలకు అనుగుణంగా వేదంలో ఈ మంత్రాలు ఉన్నాయి, ఈ మంత్రాలు మీరు అనుష్ఠానం చేసుకోండి. అనుష్ఠానం చేసుకుంటే వాటిని జపపరంగా చేసుకోవచ్చు, యజ్ఞపరంగా చేసుకోవచ్చు, యాగాల రూపంలో చేసుకోవచ్చు, ఇంకో దానాల రూపంలో చేసుకోవచ్చు. ఇలా కొన్ని కొన్ని ఓ సిస్టమ్స్ అంతా ఏర్పాటు చేశారు. చేస్తే మీకు దీనివల్ల ఒక అపూర్వం ఇక్కడ ఏమో గుర్తుపెట్టుకోండి. అపూర్వం అనేటటువంటి ఒక మాట కీవర్డ్ అండి వేదంలోను. మీమాంసా శాస్త్రం కూడా అపూర్వం అనేటటువంటిది అది కీవర్డ్. అంటే ఆ మాట చెప్పిన తర్వాత ముందరకు పెడతాను. అంటే అపూర్వం అంటే పూర్వం లేనిది దాని అర్థం మామూలుగా అలా కనిపిస్తుంది. ఏమిటి అపూర్వం లేకపోవడం అంటే
ఉదాహరణకి ఏదైనా మనకి ఏదో ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ సత్యనారాయణ చేసుకున్నాం అనుకోండి. సత్యనారాయణ వ్రతం ఎంతసేపు పడుతుంది? ఎవరో చెప్పారు ఈ వ్రతం చేసుకోవాలి, లేకపోతే సుందరకాండ పారాయణ చేసుకోండి, లేదా ఈ మంత్రం పారాయణ చేసుకోండి అని అన్నారు. ప్రాబ్లం ఉంది, మంత్రం పారాయణ చేసాం లేదా సత్యనారాయణ చేసాం. ఎంతసేపు పడుతుంది సత్యనారాయణ చేయడానికి? ఒక 2 గంటలో 3 గంటలో పట్టింది అనుకోండి. 3వ గంట పూర్తి సత్యనారాయణలో హరి ఓం తత్సద్ బ్రహ్మ అర్పణమస్తు అండంతో మన ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అవ్వట్లేదు. ఆ జపం, ఆ పూట నీళ్లు వదిలిపెట్టేవాడికి వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అవ్వటం లేదు. కొంత టైం పడుతుంది, ఎప్పుడో సాల్వ్ అవుతుంది. ఇప్పుడు కర్మ ఉన్నట్ట లేనట్ట? కర్మ, దాన్ని ఏమంటారంటే కరెక్ట్ మాట, కర్మ నష్టం చెప్పింది, కర్మ అయిపోయింది. కర్మ ఇంకా మిస్సింగ్, కర్మ లేదు అక్కడ. పళ్ళేలతో సహా మొత్తం అంతా శుభ్రం చేస్తారు, హాల్ అంతా కూడా క్లీన్ చేసేస్తారు, అక్కడేముంది, ఇంకా అక్కడేం లేదు. కానీ మనం చేసినటువంటి ఈ క్రియ యొక్క ఒక ఫలము కనిపించని రూపంలో ఉంది. కనిపించని రూపంలో అంటే కర్మ అయిపోయినా కానీ ఈ కనిపించని రూపంలో ఈ ఫలం ఉండడం ఏది, దాని పేరు అపూర్వము. మంచి పని చేస్తే, ఒక సత్కృతం చేస్తే అది పుణ్య రూపంలో ఉంటుంది, దాని పుణ్యం అంటాం మనం. పాపం చేసినా సరే, పాపం చేసిన క్షణంలో వాడికి ఆ పాప ఫలం రావట్లేదు, తర్వాత ఎప్పుడూ వస్తుంది వాడికి. దుర్యోధనుడు చేసినటువంటి పాప ఫలం వెంటనే ఆ క్షణంలో రాలేదు, 13 ఏళ్ల తర్వాత మళ్ళీ యుద్ధం చేస్తే వచ్చింది. అది కూడా ఎంత బీభత్సం చేస్తాను. అంచేత ఈ చేసిన పని ఒకటి, ఆ చేసిన పని వల్ల వచ్చేటటువంటి ఫలము అది రెండు. ఈ చేసిన ఫలం ఏ రూపంలో ఉండేది అది కనిపించదు. దాని పేరు ఏంటంటే అది పుణ్యం కావచ్చు, పాపం కావచ్చు. దాని అసలు కామన్ నేమ్ ఏమిటంటే అపూర్వం. అదే రకంగా ఇక్కడ జనానికి, అయ్యా మీరు ఇలాంటి పనులు చేసుకోండి అయ్యా, మీకు పుణ్యపాపాలు లభిస్తాయి అంటే ఒక అపూర్వం లభిస్తుంది. అది ఎప్పుడు ఫలం ఇవ్వాలి, అది పరమేశ్వరుడు నిర్ణయిస్తాడు. దీనికే మనకి నమ్మకంలో మంత్రినే వాణిజాయ అనే పదం చెప్తుంటాండి. ఆయన పెద్ద షావుకారు పరమాత్మ. అంటే ధర్మాత్ముడైనటువంటి షావుకారు ఎలా అయితే సరిగ్గా ఎంత డబ్బు ఇచ్చామో ఒక వస్తువు కావాలని షాపుకి వెళ్ళినప్పుడు, అతను ధర్మాత్ముడైనటువంటి షావుకారు అయితే ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా సరిగ్గా తూచి 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 ఇస్తాడు అతను. అదే రకంగా మనం చేసినటువంటి ఈ కర్మకలాపం వల్ల వచ్చేటటువంటి పుణ్యం కానీ పాపం కానీ ఏదైతే ఉందో అది అంత ఎక్కువ ఇవ్వడం, దానికి ఫలం తక్కువ ఇవ్వడం మామూలు పరిస్థితుల్లో. అలా చేసేటటువంటి వాడికి ఆయన వణిక్ అని పేరు కూడా ఉందండి. ఇలా జనానికి మోటివేట్ చేసి, అబ్బాయి మీకు సుఖంగా ఉండండి, ఈ లోకంలో ఉన్నంతసేపు హ్యాపీగా జీవితం గడుపుకోండి, దాని పేరు ఏమంటారంటే ఈ లోకంలో ఉన్నంతసేపు సుఖంగా ఉండడం అనేటువంటి దీన్ని అభ్యుదయము అంటారు. ఆ మాట రాబోతుందండి. లేదు నాకు ఇక్కడ ఈ సుఖాలు సరిపోవయ్యా, ఈ లెవెలు, నాకు స్వర్గాది లోకాల్లో సుఖం కావాలి, ఓకే, అది కూడా ఈ పరిమితమైనటువంటిది, అపరిమితమైనది కాదు, ఇన్ఫినిటీ కాదు ఇది, అది కూడా ఉంది. ఈ రెండిటికి కలిపి ఈ ఈ లోకంలో, భూలోకంలోనూ స్వర్గాది లోకాల్లోనూ వచ్చేటటువంటి సుఖములు ఈ అనుభవించుట అనే దాని పేరు అభ్యుదయము. కానీ వీటిని అవి తాత్కాలికమైనటువంటివి. తాత్కాలికం అంటే ఎప్పటికో అప్పటి మాత్రం అది డెఫినెట్గా పెరిషబుల్ అయిపోతాయి, ఖర్చు అయి తీరుతాయి, అనుమానం లేదు. ఇంకా రెండో రకం ఉందండి, అదేంటంటే నిశ్రేయసము అంటారు, మోక్షము. ఆ మోక్షం అనేది ఇంకా అది బయట ఇంకో వైకుంఠంలో పెడితే ఉందా, కైలాసంలో ఉందా, నీ మనసులోనే ఉందా, నీలో నువ్వే ఉన్నావా, అది ఇంకో భాగం అండి. ఈ లోకాలతో ప్రమేయం లేదు దానికి, ఈ భూలోకంతో ప్రమేయం లేదు, స్వర్గలోకంతో ప్రమేయం లేదు. ఇంకా వెళ్ళినోడు మాత్రం తిరిగి రాడు ఇంకా, దాన్ని నిశ్రేయసం. ఇలాగ జనానికి ఇక్కడిగో రోడ్ మ్యాప్ వేసినట్టు వేసి, ఓ చౌరస్తాలో సామాన్యంగా కొత్త ఏరియాలో సపోజ్ ఒక కాలనీ ఉందనుకోండి, కాలనీ మధ్యలో సెంటర్లో ఒక పెద్ద రోడ్ మ్యాప్ వేస్తారు కాలనీ వాళ్ళు. ఇగో ఈ పక్కది ఏ బ్లాక్ వస్తుంది, ఆ పక్కది బి బ్లాక్ వస్తుంది, ఈ పక్కది జనం యొక్క ఇష్టం. అలాగా ఇక్కడ వేదం అనేటువంటి మహత్తరమైనటువంటి, మనం చెప్పాను, లౌకికమైనటువంటి ఉపాయాలు, అలౌకికమైనటువంటి ఉపాయాలు పెద్ద లిస్ట్ అంతా అక్కడ పెట్టి మీకు ఏం కావాలో మీరు సెలెక్ట్ చేసి సూపర్ మార్కెట్లో పెట్టేసారు దాన్ని. జనం అందరూ ఏ పక్కకి వచ్చారు, ఈ సృష్టించబడినటువంటి భూమి మీద మేదిని మీదకి వచ్చినటువంటి జనం అందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఇచ్చా ప్రకారం పెడుతూ అమ్మ ఈ లోకంలో ఉంటే, అంటే దీనికి కొంచెం శ్రమ తక్కువ ఉంటుంది, మోక్షానికి శ్రమ ఎక్కువ ఉంటుంది, దాని నియమాలు ఎక్కువ ఉంటాయి. అంటే తక్కువ నియమాలు ఉన్నాయి కదా, ఇందులోనే వెళ్ళిపోదాం అని చెప్పి 100కి 1 కాదండి, 100కి 99 కాదు, 1,99,99,999 మంది ఆ పక్కకి ప్రిఫర్ చేసేసారు. కానీ ఒక్కడు మాత్రం ఉన్నాడండి, ఎంతైనా ఇది తాత్కాలికంగా కదా, నాకు ఇందులో ఇంట్రెస్ట్ లేదు, నాకు శాశ్వతమైనది కావాలి అనేటటువంటి దానికి రూట్ మ్యాప్లో దొరికిందండి. ఇందాక ఎక్కువ మంది వెళ్ళినటువంటి మార్గాన్ని ఎవరంటే ప్రవృత్తి మార్గము అని అన్నారు.
అలా కాకుండా అది టెంపరీ, ఎఫర్ట్ తక్కువ, సుఖం ఇన్స్టెంట్, దగ్గర చాలా తక్కువ టైంలోనే సుఖం లభిస్తుంది, కానీ తాత్కాలికం. అలా కాదు, శ్రమ ఎక్కువ, ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వచ్చిన తర్వాత మాత్రం శాశ్వతంగా ఉండిపోతుంది అది. ఇంకా దానికి తరుగుదల పెరుగుదల ఇంకా ఏముండవు, ఎప్పుడు హ్యాపీ, ఎవరు హ్యాపీగా ఉంటాడు. అది నివృత్తి మార్గం. అనుకోవడం ఈ రెండు రకాలు పెట్టేవాడు ఇక్కడ పరమాత్మ రెండు రకాల విషయాన్ని బయట ఎదురకుండా, ప్రపంచం ఎదురకుండా ఆయన ప్రతిపాదన చేసేటండి. చేసేవాడు కొంతమంది ఇలా వెళ్తుంటే, అయితే వీళ్ళని ఆర్గనైజ్ చేసేవాడు కావాలి, ఆదర్శంగా ఉండేవాడు కావాలి, ఆ సబ్జెక్టు గురించి త్వరగా తెలిసినవాడు కావాలి. అందుకోసం ఈ మొదటి మార్గంలో అందరికీ కూడా తాత్కాలికమైనటువంటి సులభంగా వచ్చేటటువంటి సుఖాలన్నీ ఏవైతే మనకి ప్రాప్తిస్తున్నాయో దానికి చెప్పేటటువంటి రూల్స్ అన్నింటినీ కలిపి ప్రవృత్తి మార్గం అన్నారు. ఈ ప్రవృత్తి మార్గానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలని కూడా త్వరగా తెలిసినటువంటి దానికి కొంతమంది మహర్షుల్ని ఆయన, వాడు మాకు మాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, మేము త్వరగా చదువుకుంటాం, ఈ లైన్లో ఉంటాం. అలాంటి వాళ్ళు మరీచి మహర్షి, కశ్యప్ మహర్షి, ఇలాంటి వాళ్ళందరూ ఇందులోకి వచ్చారండి. ఆ మాట మనం చెప్పుకున్నాం. అలాగది కొంతమంది మాత్రం సనక సనందన సనత్కుమార సనత్సుజాత మహర్షులు, నారద మహర్షి, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, వామదేవ మహర్షి, ఇలాంటి వాళ్ళు మాత్రం మాకు ఇది కాదు, ఆ వైరాగ్య భాగంలో కావాలి, ఆ నివృత్తి మార్గంలో కావాలి, మాకు అందులో ఇంట్రెస్ట్, ఓకే వెళ్ళండి, ఆ సబ్జెక్ట్ చదువుకోండి మీరు అని చెప్పి మొన్న ఆ విషయం చెప్పుకున్నామండి. మొన్న జరిగింది అది. ఒక్కసారి మళ్ళీ చదువుకుందామండి. ఈ రకంగా అవ్యక్తము కంట ఉన్నతుడైనటువంటి నారాయణుడు, అది ఆయన మొట్టమొదటి ఆయన అంటే నారాయణుడు అవ్యక్తం కంటే పైవాడు. అండం అంటే ఈ బ్రహ్మాండము అవ్యక్త సంభవం, అవ్యక్తం నుండి పుట్టినది, అంటే రెండో లెవెల్ కంటే పైనది ఒకటి, రెండులోంచి వచ్చింది మూడు. ఆ మూడు లోపల ఉండేటటువంటి ఏమిటంటే లోకం సమస్త ఇమే లోక, ఎప్పుడు కూడా ఇమే, ఇదం, ఇలాంటి పదాలు వాడేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అంటే దగ్గరలో ఉన్నది, ఇది అది అనడంలో రెండు పదాలు ఎంత తేడా ఉందో చూడండి. అది అంటే దూరంగా ఉంది, ఇది అంటే దగ్గరగా ఉంది, ఇది అందరికీ తెలుసున్నదే, కొత్త విషయం కాదు. కానీ ఇక్కడ ఏంటంటే అది అనేప్పటికీ అంటే కనిపించట్లేదు, ఎప్పుడో పూర్వం అయిపోయి ఉండాలి, ఏమండి ఈ ప్రస్తుత కాలంలో ఎదుగుకుండా నాకు ఎదుగుకుండా కనిపించట్లేదు. అది అనేటువంటి పదం పరమాత్మకి వాడుతూ ఉంటారండి సామాన్యంగా. ఇది అనే పదం వాడారంటే ఈ లోకాలకు వాడతారండి, ఈ విశ్వానికి కనిపిస్తుంది, కనిపిస్తున్న విశ్వానికి వాడేది ఇది, కనిపించని పరమాత్మకు వాడేది అది. జనరల్గా అదండి. పూర్ణమద పూర్ణమిదంలో ఉండే వాటిలో అదహ అనేదేమో అక్కడ ఉండేటటువంటిది, ఇదం అంటే ఇక్కడ ఉండేటటువంటిది. ఇక్కడ ఉండేదంటే మన ఈ చర్మచక్షులతోటి వీటితోటి ఇంద్రియాలతోటి గ్రహించడానికి వీలైనటువంటి ఒక భాగం ఇది. ఇక్కడ చెప్పేటటువంటి ఆ నారాయణుడు పరహ, అవ్యక్తం కంటే పైవాడు, అవ్యక్తం కంటే కింద ఉన్నటువంటిది అండము, అందులోని ఉద్భవించింది. ఆ అండము లోపల ఉన్న ఈ 14 లోకములు, అందులోనే ఒక సప్తద్వీపం 7 ద్వీపంతో కూడినటువంటి మేదిని ఉంది. ఆ రకంగా వీళ్ళందీ మేదిని అంటే మేదిని మీద ఉండి భూమి మీద ఉండేటటువంటి సమస్త జీవజాలంతో సహా మేదిని ఉంది అని అర్థం అండి. లేకపోతే మనుషులు లేకపోతే భూమి ఉందంటే ఉత్త డ్రైగా నీళ్లున్నాయి ప్రవహిస్తున్నాయి, మనుషులు లేరు, క్రిమికీటకాలు ఏమీ లేవు, దానివల్ల ఉపయోగం ఉంది. వాళ్ళ సమస్యలు ఎవరికి సమస్య, అక్కడ సమస్య ఎవరికి లేదు. ఇక్కడ వెంటనే స భగవాన్ సృష్ట ఇదం జగత్, ఇదం జగత్ అన్నది సార్ ఇప్పుడే చెప్పాను. ఇదం అంటే ఈ అనంటే మనకి ఎదుర్కొన్నామని కనిపించే ప్రపంచం అండి. ఇది ఈ కనిపించేటువంటి ఈ విశ్వాంతని కూడా పరమాత్మ సృష్టించి తస్య చ స్థితిం చికీర్షు, ఈ జగత్తుకి దాన్ని నిలబెట్టడం ఎలాగా. చికీర్షు అంటే చేద్దామనే కోరిక కలిగి ఉండుట. చికీర్ష అనేటటువంటి పదం ఏంటంటే కర్తుం ఇచ్ఛా చికీర్ష, చేద్దామనే కోరిక. ఏమిటి చేద్దామని, సృష్టి స్థితి లయాల్లో సృష్టి అయిపోయింది, ఇప్పుడు స్థితిని చేద్దామనే ఉద్దేశంతో మరీచ్యాదీన్ అగ్రే సృష్ట, మొట్టమొదటి బ్యాచ్ కింద మహర్షులను సృష్టి చేసి, వాళ్ళు ఎవరు, ప్రజాపతీన్, వాళ్ళు ప్రజాపతులు, మానసపుత్రులు వాళ్ళు. ప్రవృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస వేదోక్తం, వేదములో చెప్పబడినటువంటి ప్రవృత్తి లక్షణం కలిగినటువంటి ధర్మమును గ్రహింపచేసెను, అంటే మరీచ్యాది మహర్షులు గ్రహించారు. ఈయన తీసుకోమని చెప్పారు, ఆయన వాళ్ళు తీసుకున్నారు. తత అన్యాంచ సనక సనందనాదీన్ ఉత్పాద్య నివృత్తి లక్షణం ధర్మం జ్ఞాన వైరాగ్య లక్షణం గ్రాహయామాస, అంచేత సనక సనందనాదులని వాళ్ళని ఉత్పాదన చేసి సృష్టించి నివృత్తి లక్షణముగా కలిగినటువంటి ధర్మము, అది ఎటువంటిది ఇంకా జ్ఞాన వైరాగ్య లక్షణం, జ్ఞానము వైరాగ్యము దానికి ప్రధానమైనటువంటి లక్షణంగా ఉండేటటువంటి నివృత్తి ధర్మాన్ని వీరి చేత గ్రహింపజేసేట అని చెప్పి ద్వివిధో హి వేదోక్తో ధర్మ, ఈ రకంగా ధర్మము రెండు రకములు, ఏమిటవి, ప్రవృత్తి లక్షణ నివృత్తి లక్షణశ్చ అని ఇంతవరకు మనం చెప్పుకున్నామండి.
ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభం, ఇవాళ ప్రారంభం. జగత స్థితి కారణం అయితే లక్షణాలు చెప్పేశాడు, రూల్స్ పెట్టేశాడు. అంతా పెట్టిన తర్వాత ఇంక వీళ్ళు ఆచరణ అనుష్ఠానం చేయాలి కదా. జగత స్థితి కారణం ప్రాణినాం సాక్షాత్ అభ్యుదయ నిశ్రేయస హేతు యహ స ధర్మ బ్రాహ్మణాద్యై వర్ణిభి ఆశ్రమిభిశ్చ శ్రేయోర్థిభి అనుష్ఠీయమాన. ఆయన చెప్పినటువంటి ఈ ధర్మములు ప్రవృత్తి లక్షణం తీసుకోండి. ఈ ప్రవృత్తి లక్షణం, రెండోది నివృత్తి లక్షణం. రెండింటి కూడా ధర్మాలే. అది ప్రవృత్తి ధర్మములు, ఇవి నివృత్తి ధర్మములు. ఈ రెండు కోసం ఏంటయ్యా అంటే టెంపరీ సుఖాన్ని ఇచ్చేటటువంటివి, పెర్మనెంట్ సుఖాన్ని ఇచ్చేటటువంటి. ఎవరు ఆచరించాలి? ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళే. ఎవరయ్యా వీళ్ళు అంటే అప్పటికి వర్ణ వ్యవస్థ ఉంది కనుక బ్రాహ్మణాద్యై, బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రులు అనేటటువంటి ఈ 4 వర్ణముల చేత. ఈ 4 వర్ణాలు ఉండేవి అంతే. 5వ వర్ణం పంచమ వర్ణం ఏం లేదు అప్పటికి. ఈ అందరూ ఈ మిగతా వాళ్ళందరూ వచ్చిన అంతా 4వ వర్ణంలో అంతర్భాగాలే వాళ్ళు. అలా వాళ్ళ చేత ప్లస్ ఇది కాకుండా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమములు. ఈ ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు అంటే మొట్టమొదటిదేమో వర్ణాశ్రమ విధానంలో వర్ణ ధర్మములు, రెండోదేమో ఆశ్రమ ధర్మములు. ఆశ్రమాల్లో ఉండేటటువంటి వాళ్ళు పాటించవలసినేమో ఆశ్రమ ధర్మములు, వర్ణముల ప్రకారం వాళ్ళకి విధించబడినటువంటి ధర్మములన్నీ కూడా వర్ణ ధర్మములు. అలాగా ఇక్కడ దేనికోసం అయ్యా? అభ్యుదయ నిశ్రేయస హేతు యహ స ధర్మ. అది అభ్యుదయాన్ని నిశ్రేయసాన్ని ఇచ్చేటటువంటి ధర్మము. అంటే మొదటి ప్రవృత్తి ధర్మం అయితే అభ్యుదయాన్ని ఇస్తుంది, నివృత్తి ధర్మము నిశ్రేయసాన్ని ఇస్తుంది. నిశ్రేయసము అంటే శ్రేయస్సు అంటే మనకి మంచి కోరుకున్నది. నిశ్రేయసం అంటే నితాంతం శ్రేయస్సు. ఇంతకంటే ఇంకో గొప్ప శ్రేయస్సు ఇంకోటి ఏం లేదయ్యా. నితాంతం, నిహి అని పదం వచ్చిన చోటల్లా నిర్వేదము, నిహి అనే పదం కనుక వస్తే అందులో నితాంతం అని గుర్తుపెట్టుకోండి. నితాంతం అంటే చాలా ఎక్కువ, ఇంకా సుప్రీం అనమాట. నితాంతం అంటే సుప్రీం. ఆ నిశ్రేయస హేతు సుప్రీం శ్రేయస్సు కలిగిస్తుంది అది. దానికి కారణమైనటువంటి నివృత్తి ధర్మము. ఇది బ్రాహ్మణాద్యై వర్ణిభి. వర్ణి అంటే వర్ణము కలవాడు, అంటే వర్ణాశ్రమ ధర్మాల్లో వర్ణము చెందినటువంటి వాళ్ళు. ఆశ్రమిభిశ్చ, ఆశ్రమాల్లో ఉండేటటువంటి అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల్లో ఉండే వారి చేత ఇటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళు పని చేయాలి కదా, ధర్మాన్ని ఆచరించాలి కదా. శ్రేయ అర్థిభి అనుష్ఠీయమాన. వాళ్ళు ఇంతకంటే ఈవేళ పొజిషన్లో ఉన్నాం, ఇంతకంటే ఇంకొంచెం పై పొజిషన్ వెళ్ళాలి, ఓ ఇంక్రిమెంట్ రావాలి, ఓ ప్రమోషన్ రావాలి, ఎప్పటికప్పుడు ఫర్దర్ డెవలప్మెంట్ కోరుకుంటూ ఉంటాం. ఆ శ్రేయోర్జం అంటే ఆ డెవలప్మెంట్ను కోరుకునేటటువంటి వాళ్ళ చేత మనం కూడా ఈవేళ ఈ క్లాసుకి ఎందుకు వస్తున్నామండి? ఇంతవరకు ఏదో కొంత తెలుసును, ఇంకా తెలియంది ఇంకా చాలా ఉన్నది, అది తెలుసుకుందాం అంటే ఆయన ఇంతవరకు ఉన్న జ్ఞాన స్థాయిని కొంచెం పెంచుకుందాము. అది అంతా కూడా ప్రపంచంలో ప్రతి క్రిమి కూడా ఈ వేళ ఉన్న పొజిషన్ కంటే రేపు కొంచెం హయ్యర్ పొజిషన్ వెళ్ళాలి, లేదా ఇలా సుఖంగా వెళ్ళాలి. ఆ ఇలా సుఖంగా వెళ్ళాలన్నది కూడా ఒక కోరిక. అది శ్రేయస్సు కోరుకోవడమే. శ్రేయోర్థిభి అంటే భవిష్యత్తు సుఖంగా ఉండాలని కోరుకునే వాళ్ళ చేత అనుష్ఠీయమాన ధర్మ. ఈ ప్రవృత్తి నివృత్తి అనే రూపం ఉన్నటువంటి ఈ ధర్మములు ఏవైతే ఉన్నాయో ఈ జనం అందచేత కూడా అనుష్ఠించబడుతూ ఉండేది. ఎప్పటి నుంచి? మరీచ్యాదులు వచ్చిందరగా ఇటు ప్రవృత్తి ధర్మము, సనక సనందాదులు ఆ కేటగిరీలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నివృత్తి ధర్మం అప్పటి నుంచి అనుష్ఠించబడుతూ వచ్చేది. అయితే తర్వాత ఏమైందయ్యా అంటే ఇక్కడ చెప్తారండి, జనంలో మనుషుల్లో మార్పులు వచ్చాయండి. ఈవేళ వస్తున్నట్టే మనం అనుకుంటాం, బాగా ప్రపంచం మారిపోయింది అనుకుంటూ ఉంటాం మనం. ఈ మాట శంకరాచార్యులు వారు రాస్తున్నారండి. ఎలా మారిపోయిందిట ఈ దేశం? దీర్ఘేణ కాలేన అనుష్ఠాతॄణాం కామోద్భవాత్ హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ అభిభూయమానే ధర్మే ప్రవర్ధమానే చ అధర్మే జగతః స్థితి పరిపిపాలయిషు సహ ఆదికర్త నారాయణాక్షో విష్ణు భౌమస్య బ్రహ్మణో బ్రాహ్మణత్వస్య రక్షణార్థం దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణ కిల సంబభూవ. ఎంత గొప్ప మాట వాడారు అని ఇక్కడ చెప్తాను. అది ఎంత గొప్ప మాట. ఏమైందిరా? అలా సృష్టి క్రమంలో సృష్టి చేసిన తర్వాత స్థితిని చేయడం కోసం అని ధర్మంతో వేదాన్ని ఉద్భవింపజేసి ఆవిష్కరణ చేసి ఆ వేద మంత్రాలన్నింటినీ కూడా మళ్ళీ 2 భాగాలుగా ఎవరికి ఎలా కావస్తే అవి సెలెక్ట్ చేసుకోమని చెప్పి అనుష్ఠానం చేసుకోండి అయ్యా, మీకు మీ ఫలాలు మీరు పొందుతారు అని అన్నాక అది చేసుకోవడం ప్రారంభించారు. మొదట్లో బాగానే ఉంది.
దీర్ఘేణ కాలేన యుగ యుగాలు కల్పకల్పాలు అయ్యేప్పటికి ఏమైందంటే అనుష్ఠాతృణం ఈ ధర్మాన్ని ఈ మంత్ర అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళల్లో కామోద్భవాత్ వీళ్ళకి ఇంకా కోరికలు పెరిగాయండి. కోరికలు పెరగడంటే దురాశ కూడా పెరిగిందని. అంటే ఏమిటనమాట, ఇవాళ సంభావన ₹1 ఇచ్చాడు, వాడి దగ్గర ఇంకా ఉంది కదా, ఇంకా ఇవ్వచ్చు కదా, వీడికి ఎంత ఇస్తే అంటే ఇవే ఇంకా అర్థం అండి. ఇక నీకు ఎంత కావాలో అంత తీసుకో, వాడు ఎంత ఇస్తే అంత పుచ్చుకో, నువ్వు డిమాండ్ చేయడం ఏంటి అసలు, వాడి గురించి నువ్వు ఎందుకు ఆలోచించాలి, లేదు ఎందుకు ఆలోచించకూడదు అని ఇలాంటి ప్రశ్నలన్నీ ప్రారంభించేవాడు. ఏమైందంటే ఎప్పుడైతే ఇలాంటి కోరికలు బయలుదేరాయో, ఇలాంటి భావాలు బయలుదేరాయో, చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, వీటి మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుందండి. ఇది ఏమవుతుందంటే ఈ డిస్కషన్ కాస్త సీరియస్గా ఇంకా డెవలప్ అయ్యి ఈ డిస్కషన్ విద్య కాదు, చివరికి ఏమవుతుందంటే చక్కని ఎంత బాగా రాసేది, హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన అధర్మేణ, క్షీణిస్తున్నటువంటి వీడి తెలివితేటలకి తగ్గుతాయి, వీడి దృష్టి కాన్సన్ట్రేషన్ ధర్మం మీద లేదు, కాన్సన్ట్రేషన్ మంత్రాల అనుష్ఠానం మీద లేదు, వచ్చే డబ్బుల మీద పడింది. ఈవేళ సమాజంలో మనం చూసేది అదండి, పౌరహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి మనం మామూలుగా ఫీల్ అవుతుంటాం, పైకి అనుకోకూడదు, కనిపిస్తుంటుంది మనకి. ఇంకేదంటే వాళ్ళ అనుష్ఠాతులు వాళ్ళకి అక్కడ ఆశలు పెరిగాయి. అంటే పెరగచ్చా అంటే నీకు ఎంత కావాలో అంత తీసుకో, అయిపోయిన తర్వాత ఆగిపో అక్కడికి, లేదు ఆగరు, వస్తున్న కొద్దీ ఇంకా రావాలని కోరుకుంటుంది, దాని యొక్క లక్షణం అది. అంటే ఇక్కడ హీయమాన వివేక విజ్ఞాన హేతుకేనా, హీయమాన అంటే తగ్గిపోతున్న క్షీణిస్తున్నటువంటి, ఏమిటి క్షీణించా, వీళ్ళ వివేకం క్షీణించింది, వివేక జ్ఞానం క్షీణించింది, ఇది ఇలా ఆలోచించవచ్చు ఇలా ఆలోచించకూడదు అనేటటువంటి ఆ వివేకం ఏదైతే ఉందో అది క్షీణించింది. ఇంకంతే మొండిగా వాదనలో దిగారు వీళ్ళు. చివరికి ఏమైందంటే దాన్ని వదిలేశారు. ఎప్పుడైతే ధర్మ అనుష్ఠానం వదిలేసావో, నీలో ఓ పక్కన అది వదిలేసావు, తగ్గిపోయింది, రెండో పక్కనే నువ్వు చేయవలసిన సకాలంలో చేయటం లేదు, దానివల్ల అధర్మం పెరుగుతుంది. నువ్వు చెయ్యకపోవడం వల్ల నీ ఆలోచన తప్పు కాదు, వస్తే వచ్చుగాక, ఆ ఆలోచన యొక్క ఎఫెక్ట్ అయిందంటే నీ ధర్మానుష్ఠానమే పడిందయ్యా, ధర్మానుష్ఠానం తగ్గిపోయింది. ఎప్పుడైనా ధర్మానుష్ఠానం అంటే చేయవలసిన పని ఏ కాలంలో చేయాలో ఆ కాలంలో అది చేయడం తగ్గిపోయేప్పటికీ వెంటనే దాన్నే అధర్మం అన్నారు. ధర్మమును చేయకపోవటం అధర్మం అది. అంచేత ఇక్కడ అలాగే ఇక్కడ ఈ హీయమాన వివేక విజ్ఞాన హేతుకేన, క్షీణించినటువంటి వివేక జ్ఞానం, ఆ కారణంగా అధర్మేణ అభిభూయమానే ధర్మే, అంటే అధర్మము చేత ధర్మము ఓడించబడుతూ ఉండగా, అంటే అధర్మం నెగ్గుతోంది, ధర్మం ఓడిపోతోందండి, అది ఒకటి. రెండోది ప్రవర్ధమానేచ అధర్మే, అంటే ధర్మం పడిపోతుంది, అంటే అధర్మం ఓ లెవెల్లో ఉందనుకుందాం, ఆ అధర్మం ఆ లెవెల్లో ఉన్నప్పుడు ధర్మం పైనుంచి కింద పడిపోతుంది, మెల్లగా కింద పడిపోతుంది, ఓ స్థాయికి వచ్చేవాడికి అధర్మం అక్కడే ఉండిపోయింది, ధర్మం కింద పడిపోయింది, అది ఒక స్థాయి. రెండోది అలా కాదు, ధర్మం ఎక్కడుందో అధర్మం పెరుగుతోందండి. రెండు రకాలు చెప్పారు. అధర్మం స్థిరంగా ఉండగా ధర్మం పడిపోవడం ఒక రకం, రెండోది ధర్మం అక్కడే ఉన్న చోట ఉండగా అధర్మం పెరిగిపోవడం రెండోది. రెండు రకాలు జరిగేటండి, ఎంత చక్కగా చెప్తున్నా చూడండి. అధర్మేణ అభిభూయమానే ధర్మే, అంటే అధర్మం చేత ధర్మము ఓడిపోతూ ఉండగా, రెండోది ప్రవర్ధమానే అధర్మే, అధర్మం వృద్ధి పొందుతూ ఉండగా, ఈ రెండు కూడా పైనుంచి చూస్తున్నారు పరమాత్మ, పెద్ద ఆయన ఎవరు, నారాయణుడు. ఇంకా మనం మొత్తం నారాయణ అన్నారు కదా, ఇప్పుడు ఆ మాట పట్టుకొస్తున్నారని. అయిన దాంతో ఏమైందంటే అవన్నీ కూడా ధర్మ వేదంలో చెప్పబడినటువంటి మంత్రానుష్ఠానం కనుక సరిగ్గా చేసుకుంటూ వెళ్ళిపోతే పెర్ఫెక్ట్గా ఈ జగత్తంతా కూడా స్థితి భాగం నడిచిపోతుంది అని చెప్పి ఆయన డిజైన్ చేశాడు నారాయణుడు. అదే విషయం మరీత్యాదులు కూడా అనుసరించి చూపించారు. ఈ పక్కన నివృత్తి ధర్మానికి మిగతా వీళ్ళందరూ కూడా సనక సనందనాలు వాళ్ళు చూపించారు. కానీ తర్వాత వచ్చినటువంటి బ్యాచెస్లో వచ్చినటువంటి వీళ్ళలో ఈ రకమైనటువంటి ఆశలతో కూడిన దురాశలతో కూడినటువంటి లక్షణాలు ఎప్పుడైతే ప్రవేశించాయో, ధర్మము క్షీణించుట అధర్మం వృద్ధి పొందుట రెండు కూడా జరగడం ప్రారంభించిందో, అది పై ఆయన చూసుకుంటూ ఉంటాడు ఎప్పటికప్పుడు, బ్యాలెన్సింగ్ ఎలా ఉంది. మళ్ళీ ఇప్పుడు దాంతో సమతౌల్యం దెబ్బతినడంతో ఈ స్థితి భాగం సరిగ్గా జరగటం లేదు. అందుకే జగత స్థితిం పరిపిపాలయిషు, పరిపాలన అంటే జాగ్రత్తగా ఉన్నది ఉన్నట్టుగా నడిపించడం లేదు, స్థితిం ఈ సృష్టి స్థితిలో స్థితిని జాగ్రత్తగా పరిపాలించాలి అని కోరిక కలిగినటువంటి సహా ఆదికర్త, మొట్టమొదటి సృష్టికర్త అనుకున్నామండి.
సహా ఆదికర్త. ఆదికర్త అంటే అసలు సృష్టి అనేది లేనప్పుడు సృష్టి కావాలి అని సంకల్పించిన వాడు మహానుభావుడు. సో కామయత అని వేదంలో వస్తుందండి. సహా అకామయత ఆయన కోరుకున్నట్ట సృష్టి చేద్దాము అని, అంతే ప్రారంభమైంది అక్కడి నుంచి. అప్పటి నుంచి ఇందాక అవ్యక్తం ఇవన్నీ కూడా ఏర్పడడం ప్రారంభమయ్యాయి. అది సంకల్పమే లేకపోతే అసలు ఇవేమీ లేనటువంటి యుగ యుగాలు ఎంత టైం ఉంది ఎవడు చెప్పలేడు. ఏమీ లేనప్పుడు టైం ఎవడు చెప్పగలడు. అటువంటిది ఆయన ఎప్పుడైతే సంకల్పం చేసాడో సృష్టి ఏర్పడిందో అప్పుడు ఆయన మొదటి ఆదికర్త ఆయన అవుతాడు. సహా ఆదికర్త ఆయన పేరేయ్యా నారాయణాఖ్యో విష్ణు. నారాయణుడు అని చెప్పబడేటటువంటి విష్ణువు అంటే ఏమిటి ఇక్కడ? నారాయణుడు అనే ఇక్కడ అంటే ఇంకెక్కడి నుంచి మాయ ప్రారంభమైందండి. రెండోది ఉంది చెప్పాను సార్, అవ్యక్తం అన్నాం సరే. ఇక్కడ ప్రతి అక్షరం అక్షరంలో శంకరాచార్యులు వారు తొణికిసలు అడిసారు రాసేశారండి. ఆ నారాయణుడు అంటారు చూసేవు ఆ విష్ణువుని అంటే, అంటే నారాయణుడే ఇందాక చెప్పే కదా, మళ్ళీ ఇప్పుడు విష్ణువుని కొత్త పదం పట్టుకొస్తున్నాం అంటే ఇక్కడి నుంచి ఇక గుణాలు ప్రారంభమవుతున్నాయి అన్నమాట. నారాయణుడు గుణాలకి అతీతుడు. అసలు గుణమే లేదు. ఆ నారాయణుడు ఒక్కడే ఉన్నప్పుడు గుణములే లేవు. తర్వాత ఎప్పుడైతే ఆయన సంకల్పించుకున్నాడో సంకల్పించిన వెంటనే అవ్యక్తం ఏర్పడుతుంటే సత్వరజస్తము అంటే త్రిగుణాత్మిక అయిన ఎవరయ్యా అవ్యక్తం అంటే త్రిగుణాత్మికయే అవ్యక్తము. ఆ త్రిగుణాత్మికుడు వెంటనే ఏమైందంటే ఫస్ట్ ఆయన ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అమ్మవారు మిగతా వాళ్ళందరినీ డామినేట్ చేస్తుంది తప్ప తనని సృష్టించినటువంటి తనని ఏర్పాటు చేసిన నారాయణని ఆయన్ని డామినేట్ చేయలేదు. ఇంపాసిబుల్, అసంభవం అది. అందుచేత ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పల్లెటూళ్ళలో డ్రామాలు వేసేప్పుడు లేకపోతే ఇప్పుడు కూడా మన టీవీ షోల్లో చూడండి, కలర్ లైట్లు వచ్చి ఇట్లా తిప్పుతుంటారు. చక్రం తిప్పుతూ ఉంటే ఒక లైట్ వెనకాల ఉంటుంది. ముందర ఎర్ర కలర్ పేపరు, అయితే నీలం కలర్ పేపరు, పసుపచ్చ కలర్ పేపర్ పెట్టానుకోండి, ఈ లోపల కలర్ అది వైట్ లైటే. ఆ చక్రం తిప్పుతూ ఉంటే ఈ కలర్స్ ముందర ఉండి ఆ కలర్ దాటిన తర్వాత కలర్ పేపర్ దాటిన తర్వాత వచ్చేది ఎర్ర రంగు లైట్ వచ్చింది, లేకపోతే నీలం రంగు లైట్ వచ్చింది, మూడోది పసుపు రంగు లైట్ బయటకు వచ్చింది. ఆ కాగితం తయారు చేసిందా రంగుని దానికి అతికించింది ఆ కలర్కి, ఆ లైట్కి. అలాగా ఈ నారాయణుడు అనేటటువంటి లోపల ఉండేటటువంటి ఇన్నర్ లైట్ అనుకోండి, దానికి ఏ కలర్స్ లేవు, అది వైట్ లైట్ లాంటిది. ఎప్పుడైతే మధ్యలో ఈ తిరుగునాలు ఉన్నాయో ఫస్ట్ బ్యాచ్లో అంటే ఈ ప్యూర్ లైట్ ప్లస్ కలర్ ఉండేటటువంటి మూడు రకాల మనకి కలర్స్ తోటి నారాయణ యొక్క వ్యక్త వ్యక్త స్వరూపం ఎప్పటికీ. ఇందాక ఆయన నారాయణుడు అవ్యక్తం, ఇక్కడ ఉన్న అవ్యక్తం కంట ఉన్నతుడు. సెకండ్ లెవెల్ అవ్యక్తం ఉంది. అవ్యక్తం దాటి బయటకు వచ్చేవాడికి అంటే నారాయణ ప్లస్ అవ్యక్తం, నారాయణ యొక్క శక్తి ప్లస్ అవ్యక్తం కలిసేవాడికి ఎర్ర రంగు నుంచి బయటకు వచ్చినవాడు బ్రహ్మ. తెల్లటి మళ్ళీ అక్కడ వచ్చేటటువంటిది విష్ణువు. అక్కడ మూడోది వచ్చేటువంటి రుద్రుడు. మూడు త్రిమూర్తి ఈ జనరేషన్లో వాడండి. అవ్యక్తంతో కలిసినటువంటి నారాయణుడు ఇక్కడికి సగుణ రూపంలోకి వచ్చాడండి ఆయన. అంటే ఇందాక నిర్గుణ రూపుడైనటువంటి అసలు పరమాత్మ ఇప్పుడు సగుణ రూపుడయ్యాడు ఆయన. అది ఇక్కడ నారాయణాక్షో విష్ణు. వీళ్ళిద్దరు ఒకటా కదా. అయితే ఈ విష్ణువుని కూడా ఈ మాయ, ఈ అవ్యక్తం డామినేట్ చేయలేదు. ఆయన కంట్రోల్లోనే ఉంటుంది. ఆయన సగుణ బ్రహ్మము. నిర్గుణ బ్రహ్మానికి ఎన్ని లక్షణాలు, అన్ని లక్షణాలు ఉంటాయి. కానీ ఆయనతో పాటు గుణము కూడా కలిసినది. గుణము కలిసింది కానీ గుణము ఆయన డామినేట్ చేయలేదు. మనందరినీ గుణం డామినేట్ చేసేసిందండి. మిగతా అందం మొత్తం సమస్త సృష్టిని కూడా. ఆ ముగ్గురిని కూడా ముఖ్యంగా ఆ ముగ్గురి త్రిమూర్తులను చెప్పుకునే చోట, విష్ణుమూర్తి చెప్పే చోట అది ఆ సగుణ బ్రహ్మమును దానికి ఆయనకి లోబడి ఉంటుంది గుణము అని మన వేదాంత శాస్త్రాలు అన్నీ చెప్పేయండి. గుర్తుపెట్టుకోండి, సగుణ బ్రహ్మమునకు మాయ లోబడి ఉంటుంది. మిగతా అందరినీ కూడా ఇంకా దాటిన తర్వాత ఇంద్రుడు కానీ మిగతా చతుర్ముఖ బ్రహ్మ కానీ మిగతా మిగతా బ్రహ్మ ప్రజాపతులు కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వాళ్ళందరూ కూడా మాయకి లోబడే ఉంటారు. ఈ చతుర్ముఖ బ్రహ్మ కూడా ఆయన కూడా మాయకి లోబడినటువంటి వాడే, అనుమానం ఒక్కలేదండి. ఇప్పుడు అంటే విష్ణు నారాయణుడు అంటే అవ్యక్తము. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఇంకొంచెం సటిల్ లెవెల్ చెప్తున్నారండి. విష్ణు నారాయణ అంటే గుణంతో కూడినటువంటి నారాయణుని, ఆయన పేరు విష్ణువయ్య. ఆయన అవతారాలు ధరిస్తాడు. ఏం అవతారం ధరించాడయ్యా, ఏం ప్రయోజనం కోసం ధరిస్తున్నాడు ఆయన? భౌమస్య బ్రహ్మణో బ్రాహ్మణత్వస్య రక్షణార్థం. భూమి మీద బ్రహ్మ ఇంతవరకు మేదిని చెప్పాడు కదండి. మేది అంటే భూమి. ఇప్పుడు పరబ్రహ్మం ఎక్కడో ఉండడం కాదయ్యా, ప్రతి చోట సర్వవ్యాపి అని మనకు తెలుసు. సర్వవ్యాపి అయినటువంటి బ్రహ్మము
భూమి మీద ఉంటే దాన్ని ఏమంటారయ్యా? భౌమ బ్రహ్మము అంటారు. భూమి మీద ఉండేటువంటి బ్రహ్మం ఏమిటయ్యా అది? బ్రాహ్మణత్వము. అదండి బ్రాహ్మణత్వం. ఇలా బ్రాహ్మణుడు కదండి ఇక్కడ ఆయన. బ్రాహ్మణత్వస్య రక్షణార్థం, బ్రాహ్మణత్వమును రక్షించుటకు. బ్రాహ్మణుని రక్షించడం కాదు, బ్రాహ్మణుడు పుట్టి ఎన్ని అవకార్యాలు చేయట్లేదు, అనేక మంది మనం చూస్తున్నాం. ఏది నిషిద్ధాలో అవన్నీ చేస్తున్నారు. బ్రాహ్మణత్వం అంటే చెప్పిన రూల్ని పాటించుట. అది ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఆ కాన్సెప్ట్ ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాం, వాళ్ళు సరిగ్గా వర్క్ చేయకపోతే దానికి మనం ఏం చేస్తాం? అంచేత సెక్యూరిటీని స్ట్రెంగ్థెన్ చేయుట, సెక్యూరిటీ మ్యాన్ ప్రొటెక్ట్ చేయడం కాదండి ఇక్కడ. ఒక ఆఫీసుకి సెక్యూరిటీ వాడు ఉంటాడు, సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు. సెక్యూరిటీని స్ట్రెంగ్థెన్ చేయాలా, సెక్యూరిటీ స్టాఫ్ని స్ట్రెంగ్థెన్ చేయాలా? సెక్యూరిటీని స్ట్రెంగ్థెన్ చేయి. అందులో అంతర్భాగం అంటే సెక్యూరిటీ స్టాఫ్ కూడా. అలాగే ఇక్కడ దానికి రక్షణ. ఈ సృష్టి స్థితిలో స్థితి అనే దానికి రక్షణ ఎవరు చేస్తారయ్యా? ఈ భూలోకంలో బ్రాహ్మణత్వం చేస్తుందయ్యా. బ్రాహ్మణత్వం ఏంటంటే వేదాధ్యయనం చెయ్యి, అనుష్ఠానం చెయ్యి, సకాలంలో లే, చేసిన పనులను చెయ్యి, ఎవరికి సహాయం చేయాలో చెయ్యి, ఎవరికి ఉపదేశం చేయాలో చెయ్యి, సంపూర్ణంగా ఎప్పుడు వేదాధ్యయనం చేస్తూ ఉండు, చేయిస్తూ ఉండు. ఇలాగ మనకి వేద శాస్త్రాలు ఎన్ని విషయాలైతే నియమాలైతే చెప్పబడ్డున్నాయి, ఇవన్నిటి యొక్క సమాహారము కలిస్తే దాని పేరు బ్రాహ్మణత్వము. ఆ బ్రాహ్మణత్వస్య రక్షణార్థం ఎవరండి ఈయన? విష్ణు. అంటే ఇక నారాయణుడు కథ అవతరిస్తుంటా విష్ణువే. గుణముతో కూడినటువంటి వాడు, సత్వగుణ ప్రధానుడు విష్ణువు. అంచేది విష్ణు రక్షణ. ఎవరి రక్షణార్థం? బ్రాహ్మణత్వస్య రక్షణార్థం. అది ఎటువంటిది? అది భౌమస్య బ్రహ్మ. భౌమం అంటే భూమికి సంబంధించినటువంటి బ్రహ్మము. అంచేత భౌమస్య బ్రహ్మణ, భూమి మీద ఉండేటటువంటి పరబ్రహ్మమైనటువంటి బ్రాహ్మణత్వమును రక్షించుట కొరకు. ఇంకే దెబ్బతినేసింది అది, అధర్మం విజృంభించింది. అంటే అక్కడ బ్రాహ్మణత్వం విజృంభించ అంటే సరిగ్గా బ్రాహ్మణత్వం ఎలా ఉండాలో అలా ఉండకపోవడం. ఈవేళ మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఆ వేళే మనకి శంకరాచార్య వారు వర్ణిస్తున్నారండి. ఈవేళ మనం చూసేటటువంటిది అంటే ఇదివరకు రిపీట్ అవుతుందో అనుకోవాలంతే. రక్షణార్థం ఆయన ఏం చేశాట విష్ణువు? దేవక్యాం వసుదేవాత్ అంశేన కృష్ణ కృష్ణ సంబభూవ కిల. అలా చెప్పాలి, కిల చివరికి పెట్టుకోండి. వసుదేవుని వలన దేవకీదేవి యందు ఒక అంశ. అంటే విష్ణుమూర్తి అంతా పూర్తిగా దిగిపోలేదు. అంటే శ్రీకృష్ణ సాక్షాత్ విష్ణు అంటారు, వాక్యం ఉంది. కానీ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో ఒక భాగం ఈయన. ఆ భాగమైనటువంటి చాలు. అంటే అంశుడు నిప్పు నెరుసుకి తేడా ఏం లేదు, రెండిటికి ఒకటే లక్షణం. అలాగా ఇక్కడ చెప్పింది ఏంటంటే అంశావతారంగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశావతారంగా శ్రీకృష్ణుడు సంబభూవ కిల, పుట్టెనుట కదా. అదండి. ఏమిటి కథ? ఏమిటి ఇంత చెప్పి? పుట్టాడు అని తప్ప పుట్టాడు కాదు, పుట్టాడుట. అనడంలో అర్థం ఏంటి చెప్పండి, ఆలోచించండి అక్కడ. ఆ కిల అనే పదంలో అండి ఎంత అర్థం ఉందోనండి. అనడంలో పుట్టాడుట. పుట్టాడుట అంటే ఒక కథ చెప్పినట్టుగా ఉన్నట్టయింది. అలా జరిగిందిట అంటే నేను చూడలేదండి, ఎవరో చెప్పారు. వాడు చూసేది లేదు, వాడు చెప్పి అంత ముందర వాడు చెప్పుంటారు. అంటే ఏంటంటే అసలు ఇదంతా కూడా మాయారూపమైనటువంటిది. అలా పుట్టడం ఏమిటి అంటే పరమాత్మ ఉందని లేడా? ఉన్నటువంటి వాడు మళ్ళీ పుట్టడం ఏమిటి? పుట్టినట్టుగా కనిపించాడయ్యా ఆ అండానికి. పుట్టినట్టుగా కనిపించాడు కృష్ణ పరమాత్మ. మరి కృష్ణుడు ఇదివరకు ఉన్నాడా లేడా? కృష్ణుడు అంటే విష్ణుమూర్తి ఉన్నాడు కదా, మరి విష్ణుమూర్తి మళ్ళీ పుట్టడం ఏంటి అసలు? అంటే ఈ రూపంలో, ఏ రూపంలో? దేవకీ గర్భ సంభూతుడిగా పుట్టడం అనే ఒక రూపం. ఆ రకంగా అక్కడ దేవకీదేవి యందు పుట్టినట్టుగా జరిగింది కథ. అంటే అంతా కూడా మనకి మాయతో కూడినటువంటి ప్రపంచంలోకి ఆయన పరమేశ్వరుడు ప్రవేశించాడు అని ఆ మాయ అనే పదం వాడకుండా ఈ కిల అనేటటువంటి 2 అక్షరాల్లో చెప్పుకొచ్చారండి శంకరాచార్య వారు. అంటే మనం ఇవాళ ఏ లోకంలో ఉన్నామో, ఎలాంటి మన సమస్యలు ఉన్నాయో, వరల్డ్ కండిషన్స్ ఎలా ఉన్నాయో సరిగ్గా అటువంటి పరిస్థితులు ఆయన కూడా మొత్తం దిగేశాడు. ఇంతకంటే ఇంకా వరస్ట్ కండిషన్స్లో ఆయన దిగి వచ్చాడు ఆయన. ఇప్పుడు చూడండి, ఆయన ఎందుకయ్యా ఈ మాట వాడారు? బ్రాహ్మణత్వం రక్షించడం ఈ మాట అవసరం ఇక్కడ అంటే దానికి జస్టిఫికేషన్ చెప్తున్నారండి. బ్రాహ్మణత్వస్య హి రక్షణేన రక్షిత స్యాత్ వైదికో ధర్మ తదధీనత్వాత్ వర్ణాశ్రమ భేదానాం. ఏ క్షత్రియస్య అనొచ్చు కదా, వైశ్యస్య అనొచ్చు కదా, శూద్ర ఎవరిని అనలేదు. మిగతా 4 వర్ణాలని బ్రాహ్మణత్వస్య, బ్రాహ్మణుని రక్షిస్తే ఏమిటి అంటే బ్రాహ్మణత్వస్య హి రక్షణ. బ్రాహ్మణుని రక్షించడం కాదండి, బ్రాహ్మణత్వమును రక్షించడం చేత. బ్రాహ్మణత్వం అనేది ఏంటంటే జాతి లక్షణం అవుతుందండి.
ఇక్కడ మాట దానిని బ్రాహ్మణత్వం రక్షణైన అంటే బ్రాహ్మణత్వం రక్షించడం చేత ఏమవుతున్నాయా వైదికో ధర్మ రక్షిత స్యాత్, వేద ధర్మము రక్షించబడినది అవుతుంది. ఎలాగా? తదధీనత్వాత్, ఈ వేదం ఎవరి అధీనంలో ఉంటుంది? ఎవరి చేతిలో పెట్టేది? ఈ క్యాష్ బాక్స్ ఎవరి చేతిలో పెట్టారు? బ్రాహ్మణుల యొక్క చేతిలో పెట్టారు. అందుచేత వాళ్ళ చేతిలో బ్రాహ్మణత్వాన్ని రక్షిస్తే వేదం దాని భద్రంగా ఉంటుందయ్యా. అంచేత వర్ణాశ్రమ భేదానాం ధర్మ, మొత్తం ఈ వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఇవన్నీ ఎందులో ఉన్నాయి? అవన్నీ కూడా ఈ వేదంలో ఉన్నాయి. ఈ వేదం ఎవరి చేతిలో పెట్టారు? బ్రాహ్మణత్వం యొక్క రక్షణలో ఉంది. అంటే బ్రాహ్మణత్వం రక్షిస్తే వైదిక ధర్మం రక్షించబడుతుంది. అది కనుక జరగకపోతే ధర్మం దెబ్బతింటుంది. చివరికి ఎంత చెప్పదలుతుంది ఏంటంటే, ధర్మాన్ని రక్షించడం కోసం పరమేశ్వరుడు పరమాత్మ అవతరించాడు. అదండి మొత్తం ఎంత ఇచ్చాడు. సమ్మరీ ఏంటంటే మొత్తం ఈ పేదంతకి అంటే పూర్వం ధర్మాన్ని అనుష్ఠించమని పరమాత్మ మరీచ్యాదుల మహర్షుల చేత, సనక సనందనాథ మహర్షుల చేత వాళ్ళకి బోధ చేయించిన చాలా సుదీర్ఘమైనటువంటి కాలంలో ఈ అనుష్ఠానం చేసేటటువంటి వాళ్ళు తరతరాలు గడుస్తున్న కొద్దీ వీళ్ళలో కామక్రోధాదులు పెరిగి వీళ్ళు అనుష్ఠానం తగ్గిపోవడం చేత ధర్మము క్షీయమాణమై అధర్మము ప్రవృద్ధమానంగా ఉండడం చేత మళ్ళీ తిరిగి ధర్మాన్ని నిలబెడితే తప్ప ఈ జగత్తు సరిగ్గా నిలబడదు అనే ఉద్దేశంతో ఆయన దేవకీదేవి ఉద్భవించినట్టుగా అవతరించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఈ వైదికత్వం రక్షించడా, బ్రాహ్మణత్వం రక్షించడా. ఎందుకయ్యా అంటే మొత్తం ఆ స్థితికి సంబంధించినటువంటి ధర్మం ఏదైతే ఉందో, ప్రవృత్తి నివృత్తి ధర్మాలు రెండు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేదంలో ఉన్నాయి కనుక. అంటే ఆ వర్ణాశ్రమ భేదానం తదధీనత్వాత్, మొత్తం దాన్ని వీళ్ళందరినీ కూడా ఈ వర్ణం వాడు ఈ ధర్మాలు చేయాలి, ఆ ఆశ్రమం ఆ ధర్మాలు చేయాలి, ఈ లిస్ట్ అంతా ఎందులో ఉంది? వేదంలో ఉంది. అంటే వేదాలను పరిరక్షిస్తే వైదిక ధర్మం పరిరక్షించబడుతుంది. ఆ వేదం ఎవరి చేతిలో ఉంది? బ్రాహ్మణత్వం యొక్క కంట్రోల్లో ఉంది. వర్ణమే కదండి, వర్ణం కేవలం ధర్మమే చెప్తున్నారు ఆయన. అటువంటిది ఆయన, అది దానికోసం కృష్ణ పరమాత్మ అవతరించారు అని చెప్పి సచ భగవాన్, ఆయన ఎటువంటి వాడైనా ఇంత చేసి సచ భగవాన్ జ్ఞాన ఐశ్వర్య శక్తి బల వీర్య తేజోభి సదా సంపన్న త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం మూల ప్రకృతిం వశీకృత్య అజః అవ్యయః భూతానాం ఈశ్వరః నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావః అపి సన్ స్వమాయయా దేహవాన్ ఇవ జాత ఇవ చ లోకానుగ్రహం కుర్వన్ ఇవ లక్ష్యతే. ఎన్ని ఇవ్వలు వేశారు చూడండి. ఇవ్వలే, అదేమో అలా ఏమో ఇలా ఏమో అని. ఆయన ఎటువంటి వాడు? ఇప్పుడు మళ్ళీ క్లియర్గా మొత్తం మ్యాప్ అంతా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారండి. ఆ నారాయణుడు ఎటువంటి వాడయ్యా ఒక్కసారి చెప్పబోయా, సంక్షిప్తంగా చెప్పాయంటే నిన్న మన ఎలా అయితే ఈశావాస్యంలో చెప్పారు చూసారా, ఇంకా అదే మాటలు మళ్ళీ ఇక్కడ వస్తాయండి. సత్య భగవాన్, ఎవరు భగవాన్? ఎవరు? నారాయణుడు. ఆయన ఎటువంటి వాడయ్యా? భగవాన్ అంటే షడైశ్వర్య సంపన్నుడు అండి. భగవాన్ మాటకి ఐశ్వర్యం. ఏమండి ఏమిటివి? జ్ఞాన ఐశ్వర్య, జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, బల, వీర్య, తేజోభి, ఈ 6 రకాలు కూడా వీటి సదా సంపన్న, ఎల్లప్పుడూ వాటితోటి నిండిపోయి ఉంటాడు ఆయన. సంపూర్ణమైనటువంటి జ్ఞానము, సంపూర్ణమైన ఐశ్వర్యం, సంపూర్ణం, మామూలు పార్ట్ కాదు. ఇంతకన్నా ఇంకా ఎక్కువ ఇంకా మనకి అచీవ్ చేయగలిగింది ఏదో అచీవబుల్ అలాంటి ఏమీ లేవు. టాప్ మోస్ట్ పొజిషన్లో ఉంటాయి ఇవన్నీ కూడా. జ్ఞానము కానీ, ఐశ్వర్యము, శక్తి, బలము, వీర్యము, తేజస్సు, ఇటువంటివి సదా సంపన్న. ఈయన ఎటువంటి వాడు? త్రిగుణాత్మికాం వైష్ణవీం స్వాం మాయాం, చెప్పాను కదండి. నారాయణుడు తనకి సంబంధించిన అప్పటికి అమ్మవారిని తయారు చేసుకున్నాడు ఆయన. త్రిగుణాత్మిక అంటే సప్తరజస్తమో గుణాత్మిక అయినటువంటి ఆవిడ పేరు ఏమిటయ్యా? వైష్ణవి మాయ. స్వాం మాయాం, అది ఆయన క్రియేషన్. అది స్వాం మాయ, తన మాయను. మూల ప్రకృతి, మూల ప్రకృతి అంటే మొత్తం ఈ ముగురమ్మల మూలపుటం అంటుంది సరే, ఆ ముగురమ్మలు లక్ష్మి, సరస్వతి, పార్వతీను, ఈ ముగ్గురికి కంటే మూలమైనటువంటి ఒక ఆవిడ ఉంటుందండి. ఆవిడ మూల ప్రకృతి. ఈ ముగురమ్మల మూలపుటమ్మ, ఆ మాటకి మూల ప్రకృతి అని వాడారండి. ఇంకా ఆవిడ ఇంకా విడిగా విడదీయలేదు ముగ్గురిని కూడాను. ఆవిడ ఎవరంటే ఆవిడ మాయాదేవి. ఆవిడ మూల ప్రకృతి వశీకృత్య. ఎవరు? పరమేశ్వరుడు నారాయణుడు తన నెక్స్ట్ లెవెల్లో, సెకండ్ లెవెల్లో ఉండేటటువంటి అవ్యక్తం మనం చెప్పుకున్నటువంటి దాని అదే యాక్చువల్లీ త్రిగుణాత్మిక. ఆ త్రిగుణాత్మిక వైష్ణవిని ఆయన అధీనంలో పెట్టు. ఇందాక చెప్పానండి, ఈ మొట్టమొదటి జనరేషన్ ఎప్పుడు బయటకు ఆ కాంతి బయటకు వచ్చిందో, సామాన్యంగా గుణము
త్రిగుణాత్మిక మొత్తం విశ్వం అంతని కూడా డామినేట్ చేస్తుంది. ఆయన్ని తప్ప ఆయన కంట్రోల్లో ఉంటుంది ఇది. అంచేత మూల ప్రకృతి వశీకృత్య, మూల ప్రకృతిని అంతని కూడా తన వశంలో పెట్టుకుని, ఆయన ఎటువంటి వాడు? ఆయన పుట్టుకే లేదయ్యా, అజహ, జన్మ లేనటువంటి వాడు, పుట్టడం లేదు. ఇంకా ఎటువంటి వాడు? అవ్యయ, తరుగుదల లేనివాడు. మార్పు, తరుగుదల అంటే మార్పు. ఏదైనా ఒక వస్తువు వాడగా వాడగా వాడు చెంపో గిన్నో గ్లాసో వాడుతుంటే కొనాలి అరిగిపోతుంది, చిల్లుడుతుంది, దాంట్లో మార్పు వస్తుంది ఏ వస్తువు అయినా సరే. అటువంటిది అవ్యయ. వ్యయము అంటే ఖర్చు, అంటే ఖర్చు అయిపోవడం అంటే ఏమిటనమాట, ఇక్కడ ఈ భాషలో చెప్పాలంటే తరుగుదల లేనటువంటి వాడు. పెరుగుదల లేదండి, తరుగుదల లేదు, పెరుగుదల లేనటువంటి వాడు. ఆయన పెరగడు తరగడు, ఇంక పెరగడానికి ఇంకేం లేదు, సంపూర్ణంగా ఉన్నాడు. సంపన్న ఆయన దాకా వాడేయండి. సంపూర్ణంగా ఉన్నటువంటి వాడు ఇంకా తరగనప్పుడు అంతే ఉంటాడు ఎప్పుడు కూడా, 100కి 100. అలాంటి వాడు ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా ఎటువంటి వాడు ఆయన? భూతానాం ఈశ్వర, ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది థర్డ్ లెవెల్. అండము అవన్నీ ప్రారంభమవుతున్నాయండి, వాటన్నిటి కూడా ప్రభు ఆయన. తర్వాత ఇంకా ఏం చేస్తున్నాడు ఆయన? అసలు నిజంగా ఎటువంటి వాడయ్యా? నిర్గుండ నారాయణ వర్ణిస్తున్నాడు. ఈ మాట కంఠస్థం చేసుకోండి అమ్మా అందరూ కూడాను. ఇప్పుడు చెప్పబోయే మాట కంఠస్థం చేసుకోండి. శంకరాచార్య వారికి చాలా ప్రియమైనటువంటి పదం అది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ. ఇది కంఠస్థం చేసుకోండి, ఏమనుకోద్దు. చిన్న పదం, పెద్ద కష్టం కాదు. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ, అదండి నారాయణుడి యొక్క లక్షణం అదండి. ఆయన నిత్యుడు. నిత్యుడు అంటే ఎప్పుడు ఉండేటటువంటి వాడు. శుద్ధుడు, ఏ రకమైనటువంటి మాలిన్యం లేదు. పుణ్యపాపాలు మాలిన్యం కింద లెక్కండి, వాటి ఫలం రావాలి. ఏమీ లేనటువంటి నిర్మలమైనటువంటి వాడు, అంటే శుద్ధమైనటువంటి వాడు. నిన్న దానికి అపాప విధానం నిన్న చెప్పుకున్నాను. సరిగ్గా ప్యారల్గా నడుస్తున్నాయి చూసుకోండి. ఈశావాస్యంలో వాడినటువంటి పదాలకి ఇక్కడ శంకరాచార్య వారు భాష్య, మన గీతా భాష్యం భూమికలో ప్యారల్గా నడుస్తున్నాయి. ఇది రాసిన రోజు అది రాసి ఉంటారు, అది రాసిన రోజు ఇది రాసి ఉంటారు. కానీ మన అదృష్టం అది ఏమిటంటే 2 గ్రంథాలు ఏకకాలంలో తీసుకోవడంతో ఒకే విషయం నడుస్తున్నాయి 2 గ్రంథాల్లో, ఒకే మహానుభావుడి చేతుల నుంచి వచ్చినటువంటి. ఏమండి? ఆయన నిత్యుడు శుద్ధుడు. బుద్ధము అంటే జ్ఞానం అని అర్థం అండి, జ్ఞానస్వరూపుడు. ముక్త స్వభావ, ఆయన నిత్యము ముక్తుడే, ఏ బంధము లేనటువంటి వాడు, ఏ బంధము లేనటువంటి వాడు. అయిన అతి సన్న, ఇన్ని నిత్యమైనటువంటి అత్యద్భుతమైనటువంటి, అంటే నిర్గుణ పరబ్రహ్మము అతి సన్ అయి ఉన్నప్పటికీ, అయి ఉన్న సన్ అంటే అయి ఉన్నప్పటికీ, స్వమాయయ, తన దేహం తన మాయ చేత. ఏ మాయ? తన అధీనంలో ఉండేటటువంటి మాయ. ఈ సృష్టి చేసేది ఆవిడే కదా, మరి బ్రహ్మాండం తయారు చేసింది ఆవిడ, తరుళ్ళు వీరు. స్వమాయయ దేహవాన్ ఇవ, దేహము కలవాడు అని మనం కనిపించేట్లా చేయించుకున్నాడండి ఆయన. దేహము కలవాడుగా మనకి కనిపించేట్లాగా ఆయన చేయించుకున్నాడు. ఎవరి సహాయంతో? తాను సృష్టించినటువంటి తన మాయ సహాయంతో. ఆ మాయలు ఇలాంటి అన్ని రకాల మాయలు చేస్తున్నాడు. మరి కృష్ణావతారం చేయలేదా? వసుదేవుడు ఉంటే ఎక్కడేంటి, అక్కడ అమ్మాయి వాడండి, నంద యశోదుడు వాడంటే ఈ పిల్లని అక్కడికి, ఆ పిల్లని అటు ఇక్కడికి, ఏమిటి మార్పు లేదు, ఏదైనా చేయించగలడు. అలాగే బలరాముడి విషయంలో దేవకీదేవి గర్భంలో ఉండేటువంటి పిండాన్ని అట్టుకెళ్ళి రోహిణీదేవి గర్భంలో పెట్టించేసాడు ఆయన. పట్టుకెళ్ళి అక్కడ పెట్టు, ఎబార్షన్ అయినట్టు వీళ్ళు అనుకోవాలి ఇక్కడ, కానీ అక్కడ పిల్లాడు పుట్టాలి. అక్కడ 7వ గర్భం 8వ గర్భం డౌట్ క్రియేట్ చేయాలి ఇక్కడ కంసుడికి. ఎబార్షన్ కౌంట్ చేయాలా, కౌంట్ చేయకూడదా? ఇవన్నీ కూడా మాయ చేత చేసేటటువంటి పనులు. అంచేత స్వమాయయ, మొత్తం ఆట ఆడుతుందండి. దేహవాన్ ఇవ, ఒకటి. దేహము కలవాడు వలే, అంటే మనలాంటి వాడు వలే, ఒకటి. మనలాంటి వాడు అయితే మరి పుట్టాలి కదా. జాత ఇవ, పుట్టినవాడు వలే. అంటే ఇందాక ఏంటంటే దేహం అనగా ఆయన దేహము లేదు, ఏ రకమైనటువంటి ఆకారం లేదు, నిరాకారుడైన, కానీ ఆకారము కలవాడు వలే, ఒకటి. జాత ఇవచ, పుట్టినవాడు వలెన్ను. అది పుట్టలేదు, పుట్టుకే లేనటువంటి వాడిని వాడు పుట్టినట్టుగా చూపించాలి. ఎవరు చేయగలదు? మాయ, మన కళ్ళకి మాయ కప్పేయాలి. ఇంకా ఏంటి? అయితే ఇంత ఏం చేస్తున్నాడు ఆయన? లోకానుగ్రహం కోసం వచ్చాడు ఆయన. లోకానుగ్రహం ఏంటి? లోకాలే లేనప్పుడు సమస్తం కూడా ఓంకారం అయిపోయినటువంటి బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయం ఏదో అంటుంటే, ఇంకా మొత్తం ప్రపంచం అంతా కూడా, విశ్వం అంతా కూడా పరబ్రహ్మం ఉంటే ఇంకా అనుగ్రహించవలసిన వాడు ఎవరయ్యా? పాపాత్ములు ఎవరయ్యా ఇక్కడ? కాదయ్యో, ఇక్కడ కొంతమంది పాపాత్ములు ఉంటారు, వాళ్ళు అనుగ్రహించ. అది కూడా నాటకం ఏంటండి? లోకానుగ్రహం కుర్వన్న ఇవ, లోకమును అనుగ్రహించుట అనే పనుని చేస్తున్నవాడు అరే లక్ష్యతే, అలా కనిపిస్తాడటండి ఈయన. అంటే ఎలా కనిపిస్తాడు? దేహం ఉన్నవాడు అలే కనిపిస్తాడు, లోకానుగ్రహం చేస్తున్నవాడిగా కనిపిస్తూ ఉంటాడు, తర్వాత పుట్టినవాడిగా కనిపిస్తాడు. ఇవన్నీ ఉన్నవాడుగా, మనలాంటి వాడు ఏవైతే నిత్యం
స్వాభావికంగా మనం చేస్తూ ఉంటామో ఆయన ఇవన్నీ తెచ్చిపెట్టుకోవాలి. ఆయన లేని లక్షణాలు ఇవి. ఓ యాక్టర్గా వేసేటటువంటి అసలు ఆసామి ఎవరైతే ఉన్నాడో ఆ యాక్షన్లో అవి అతని లక్షణాలు కావు. ఆ యాక్టర్ ఆ పాత్ర యొక్క లక్షణాలు, పాత్ర యొక్క లక్షణాలన్నీ కూడా మనం అతనిలో చూస్తూ ఉంటాం. అల్లా ఒక పాత్రధారి వల్లే బయలుదేరి వచ్చేటండి కృష్ణ పరమాత్మ రూపంలోకి. అంటే ఇవా అని ఎప్పుడైతే వాడారో అల్లా ఉందయ్యా అంటే అసలు అది కాదు అని అర్థం అంతే. అంటే ఆయన స్వమాయయా దేహవాన్ ఇవ, ఆయన తన మనసు తన మాయతోటి దేహము కలవాడు వలే. అంటే నిజానికి ఏమిటయ్యా, ఆయన దేహం లేదయ్యా, కానీ దేహం ఉన్నట్టుగా కనిపిస్తున్నాడయ్యా. జాత ఇవ, ఆయన పుట్టినవాడు వలే ఉన్నాడు. అసలు ఆయన పుట్టుకేలు ఏమిటయ్యా, అసలు పుట్టుకే లేనటువంటి వాడు ఆయన. ఇంకా లోకానుగ్రహం కురవనివా, లోకానుగ్రహం ఆయన ఎప్పుడు అసలు సృష్టించడమే ఆయన సంకల్పం చేసి వచ్చిందయ్యా. ఆ సత్సంకల్పం. మరి లోకానుగ్రహం ఏంటి, ఆయన చేసేవాడు కొన్ని ఇలా చెడిపోయి ఇట్లా కూడా డిజైన్ చేస్తాడు ఆయన. పరమేశ్వర సృష్టిలో ఇంకా అన్ని కూడా అన్ని కూడా ఆ రూపంలో చూస్తే ఆయన ఈ లోకాలు ఏం కనిపించవు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మనకి ప్రహ్లాదాది మహానుభావులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం కనిపిస్తుంది, అందరిలోనూ మంచిదనే కనిపిస్తుంది వాళ్ళకి, అది చెడే లేదు. వాళ్ళ ఈ రాక్షసుడు కూడా వాళ్ళని అనుగ్రహించడం కోసమే వచ్చాడంటాడు ప్రహ్లాద తండ్రిని. అజ్ఞానంలో పడిపోయినటువంటి ఆయనకి తీసుకెళ్ళి మళ్ళీ ఉద్ధరించడానికి వచ్చేవయ్యా నువ్వు అని. అలాగే అందరూ కూడా అలాగే చెప్పుకుంటారు వాళ్ళు. ఇలా ఇవన్నీ ఉన్నట్టుగా ఎప్పుడైతే ఉన్నట్టుగా అన్నారో ఎంత కూడా మాయ యొక్క యాక్షన్ గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన దేహం గలవాడయ్యాడు, పుట్టినవాడయ్యాడు, లోకానుగ్రహం చేసినవాడయ్యాడు. ఎవరి దృష్టిలో, మన దృష్టిలో. ఎంచేత మనం అంతవరకే పరిమితంగా చూడగలం. మహర్షుడి దృష్టిలో అదో లీల కింద చూస్తారు. ఏ నాటకం ఆడుతున్నావయ్యా నువ్వు, పుట్టినట్టుగా కనిపిస్తున్నావు, వాడిని ఉద్ధరిస్తున్నట్టు వీళ్ళని హింసిస్తున్నట్టు ఏమీ లేవు, రెండూ కూడా నాటకాలే అన్నట్టు. అంటే వాస్తవం ఏమిటి, యాక్షన్ ఏమిటి, ఎలా కనిపిస్తోంది, వాస్తవం ఏమిటి, ఏది ఎలా కనిపిస్తోంది, ఇంత కథ చెప్పుకొచ్చారండి. చెప్పుకొచ్చి తర్వాత ఇది అప్పటికి ఆయన అవతారం గురించి వర్ణించడం. ఆయన ఎందుకు అవతరించారంటే బ్రాహ్మణత్వం రక్షించుటకు వలే. అది అంటే ఈ సృష్టి ప్రారంభంతో కూడా మాయతో కూడి ఉన్నది. ఈ మాయలో అన్నారు ధర్మం ఉంది, అధర్మం ఉంది, పాపం ఉంది, పుణ్యం ఉంది, శిక్ష ఉంది, పుణ్యాలు ఉన్నాయి, సుఖాలు ఉన్నాయి, భోగాలు ఉన్నాయి, స్వర్గం ఉంది, అన్నీ ఉన్నాయి, దేవతలు ఉన్నారు. కానీ అసలు తీసి ఎవడు లేడు. మొత్తం అంతా కూడా, మొత్తం అంతా ఆయన ఒక్కడే ఉన్నాడు. రెండో వాడు లేడు అసలు. నేను చెప్పినా కదండి, మరి రెండు అనేక ఏకం ఒకడే ఉంటుంది అనే రెండోది లేనటువంటి ఏకత్వ భావం నేను చెప్పున్నాను. అదే రకంగా ఇవన్నీ వస్తాయండి. సరే, ఇది అయిన తర్వాత నెక్స్ట్ కథ ఎలా నడిపిస్తారయ్యా. ఆయన మరి ప్లాన్తో రావాలి కదా, ఈ లోకానికి అనుగుణంగా ఉన్నట్టు కనిపించాలి. ఎలా కనిపిస్తారయ్యా అంటే స్వప్రయోజన అభావే అపి భూత అనుజిఘృక్షయ వైదికం హి ధర్మద్వయం అర్జునాయ శోకమోహ మహోదధో నిమగ్నాయ ఉపదిదేశ. ఇలాంటి వాడు ఈయన భూత ఇక్కడ చెప్పాడు ఎందుకోసం పుట్టి అవతరించాడైనా లోకానుగ్రహం కోసం. ఎక్కడ చేసేది ఆ పని, ఇక్కడ చేసేటండి. భూత అనుజిగురుక్షయ, ఆ వేళ యుద్ధరంగంలో ఉన్న అర్జునుడు ఒక్కడినే ఉద్ధరించడం కాదు, సమస్తమైనటువంటి జీవజాలాన్ని కూడా అనుగ్రహించాలనే కోరికతోటి భూత అనుజిగురుక్షయ, వీళ్ళందరినీ కూడా కరుణించాలి కారుణ్య దృష్టితోటి, సమస్త జీవరాశి ఎళ్ళ కారుణ్య దృష్టితోటి ఆయన ఏం చేసేట అంటే మనకి అందులో కూడా పార్థ అర్జునుడిని దూడగా పెట్టి పాలిచ్చారు. ఆ పాలు అర్జునుడు ఒకడే తాగుతాడా, కాదు మిగతా వాళ్ళందరూ. అర్జునుడు చూపించడం అంతే, కొంచెం రుచి చూపించడం మిగతా వాళ్ళకే. అలాగా పార్థోవత్సహ సుధీర్ భోక్త, జ్ఞానులందరూ కూడా ఆ అమృతాన్ని అందుకున్నారు. ఆ మాట ఇక్కడ చెప్తున్నారండి. వైదికం హి ధర్మద్వయం అర్జునాయ, రెండు ధర్మాలు చెప్పేటండి ఈయనకి అర్జునుడికి. ఏమేంటి రెండు ధర్మాలు, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము. వైదికం హి, ఆ రెండు ఎటువంటివి, వేదమునకు సంబంధించినవి. అంటే వైదికం హి ధర్మద్వయం, వేదమునకు సంబంధించినటువంటి ఈ ధర్మద్వయమును, ప్రవృత్తి ధర్మాన్ని నివృత్తి ధర్మాన్ని కూడా ఎవరికి చెప్పాడే, ఎటువంటి అర్జునుడు చెప్పాడు, శోక మోహ మహోదధో నిమగ్నాయ, డ్రౌండ్, ఓషన్లో సముద్రంలో మునిగిపోయాడు. ఏం సముద్రం అది, శోకము మోహము అనేటటువంటి పెద్ద సముద్రంలో మునిగిపోయాడు. మనం చెప్పుకున్నామండి, అర్జునుడు పడిపోయి అక్కడ మనం ఏ మాటలు అనుకున్నాడో చెప్పుకున్నాం. అయ్యో అబ్బోయ్, వీళ్ళందరినీ చంపాలా, వీళ్ళందరూ మా బావగారు, మా తాతగారు, మా గురువుగారు, వీళ్ళందరూ చంపాలా, వీళ్ళని నేను చంపాలా, రెండు మాటలు అనుకున్నామండి. ఒకటేమో అది ఎటువంటి మమకారంతో కూడినటువంటిది, అది మోహం. అది రెండోది అహంకారం. ఆ రెండింటితో నిండిపోయి ఉన్నాడు.
నిండిపోయి శోకమో మోహము అనేటటువంటి మామూలు ఉదది కాదు, మామూలు సముద్రం కాదు, బే ఆఫ్ బెంగాల్ కాదు, అంతకంటే ఇంకా లోతైనటువంటి మహోదది, గ్రేట్ ఓషన్ అది. అటువంటి దాంట్లో నిమగ్నాయ మునిగిపోయి ఉన్నాడు. ఇంకా మళ్ళీ అనుమానం లేదు, తేలుతున్నాడేమో, ఇంకా మునిగితే బయట లాగచ్చా, ఇంకా అలాంటి కాదు, నిమగ్నాయ పూర్తిగా మునిగిపోయాడంతే. అలాంటి అర్జునుడికి ఉపదేశం చేసాడయ్యా. ఉపదేశం చేశాను. ఎందుకోసమని? ఎవరి దృష్టి కోసం? అర్జునుడిని బయట లక్షణం లాగడం కోసం కాదు. భూత అనుజిహృక్షయ, సమస్తమైనటువంటి జీవజాలాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జునుడే చెప్పాడు టెక్నిక్. ఏం చెప్పాడయా? అర్జునుడికి ఎందుకు చెప్పాలయా అంటే, క్లాసులో మనం అప్పుడు వేదభారతి అనుకుంటూ ఉంటామండి. ఒక్కడికి అందితే చాలండి. వీళ్ళ అదృష్టం 100 మంది సుమారుగా మనకి క్లాసుకి అటెండ్ అవుతుంది. ఒక్కడికి అందినా చాలు అసలు ఈ విషయం. ఇంకో తరానికి వెళ్ళినట్టే. విషయం గట్టిపడిపోయింది, జాగ్రత్తగా ఉందనుకుంటున్నాం, మన కర్తవ్యం నెరవేర్చుకుంటాం. అలాగట అర్జునుడు కూడా ఆ వేళ ఉన్నటువంటి బ్యాచ్లో ఎంతమందో మహానుభావులు ఉన్నారు. భీష్మాచార్యులు లేడా, ద్రోణాచార్యులు లేడా, జ్ఞానులు వాళ్ళు. ద్రోణాచార్య యొక్క కథ చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఒక నిమిషం లోపల అతను సంకల్పం చేశాక ప్రాణాన్ని వదిలిపెట్టేసి బ్రహ్మైక్యం అయిపోయాడండి. సెకండ్లలో మన కథ చెప్పుకున్నాం మనం. సంభవం మామూలుగా అయితే ధ్యానంలోకి వెళ్ళడానికి అరగంట, పావుగంట, 15 నిమిషాలు పట్టాలి. నిమిషం కూడా లేదు, అతను టైం లేదు. వచ్చేస్తున్నాడు దుర్సంజముడి మీదకి, సంకల్పించడానికి ఒక్క క్షణంలో వెళ్ళిపోయాడు. అతను రథం ఎక్కేసి జుట్టట్టుగా ఇతను శరీరాన్ని వదిలిపెట్టేశాడు. అలాంటి వాళ్ళు ఎంతమంది మహర్షులు లేరు? వేదవ్యాస మహర్షి లేరా? ఎవరికి చెప్పలేదే. వాళ్ళందరికంటే కూడా ఇతనిలో ఎక్స్ట్రా క్వాలిటీ ఉంది అర్జునుడికి, ఎవరికి లేనటువంటిది. ఒకటి, ఆ ప్రేమ, హద్దు లేనటువంటి ప్రేమ, గురుభక్తి. ఆ మాటే భగవద్గీతలో మనకు రాబోతుందండి. శిష్యస్తేహం శాధి మాం త్వాం ప్రపన్నం. శాసించు అంటే చెప్పు, నువ్వు డిక్టేట్ చెయ్యి, నేను చేస్తాను. డిక్టేట్ చేయమన్నాడంటే అర్థం ఏంటండి? నువ్వు చెప్పింది చేస్తాం. అంత డెడికేటెడ్గా ఉండేటువంటి సోల్ ఎవరు మిగతా. భీష్ముడు అలాంటి వాడు కాదు, దాటేసాడు. ధర్మం వచ్చిన సమయం వచ్చినప్పుడు ఏమో నా పర్సనల్ ధర్మం కాదనుకున్నాడు అంతే. భీష్ముడి గురించి కృష్ణ పరమాత్మ ఒక చోట భలే చొరక పెట్టాడండి. ఏమయ్యా, నువ్వు ధర్మం అంటూ మీ నాన్నకి ఏదో మాట ఇచ్చానని చెప్పి నువ్వు అక్కడ ద్రౌపది వస్త్రాభరణం అవుతుంటే నువ్వు పెద్దవాళ్ళ నుంచి మాట్లాడద్దా? నీకు నువ్వు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడం నా ధర్మం, అది మిగతా వాళ్ళ కర్మ చూడడం తప్ప, అలా చేయడం తప్పు కదయ్యా అంటూ చిన్న ఉదాహరణ చెప్తాడండి. ఓ బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ ముందర గేట్ కీపర్ ఒకడు ఉన్నాడు. వాడు ఏంటంటే గుమ్మం దగ్గర జాగ్రత్తగా చూసుకుంటూ ఉండడం, వచ్చేవాడిని పోయేవాడిని చూసుకుంటూ ఉండడం. అది వాడికి ఇచ్చిన అసైన్మెంట్. అంటే బిల్డింగ్ జాగ్రత్తగా చూసుకోవడం గేట్ కీపర్ పెట్టారు. బిల్డింగ్ లోపల కూలిపోతుందండి ఓ పక్క నుంచి. బిల్డింగ్ లోపల కూలిపోతుంది, గుమ్మం ఇంకా కూలిపోవట్లేదు. ఏమో నాకు గుమ్మం దగ్గర డ్యూటీ ఇచ్చారు, నేను లోపల చూడంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి అది. నీ కురి వంశం అంతా సర్వనాశనం అయిపోవడం సిద్ధమైపోతుంది జోదం వల్ల. నువ్వు ఇక్కడ గుమ్మం దగ్గర కాపలా పెట్టి నాకు గుమ్మం దగ్గర కాపలా ఇచ్చారంతే, అయ్యే చూసుకుంటూ ఉంటానంటే గుమ్మానికి అవ్వకుండా. అరే బిల్డింగ్ పడిపోతుంది, నీ గుమ్మం ఎవరికి కావాలయ్యా? దాటేసేటండి ఇక్కడ భీష్మాచార్యులు. ద్రోణాచార్యులు ఏమో నాకు ఆ వేళ డబ్బు లేని రోజులు ఆయన ఉద్యోగం ఇచ్చాడు. ఆయన పిల్లలు పాఠం చెప్పుకోవడానికి, నా యజ్ఞాలు యాగాలు చేసుకో కాదు, బోర్డంత డబ్బు ఇచ్చాడు, రత్నాలు ఇచ్చాడు, ఓ ఉండడానికి పెద్ద నాకు కాటేజెస్ ఇచ్చాడు. ఇంకేం కావాలి? ధర్మం చెప్తాను అంతే. కానీ ఈవేళ ఉంటావా వెళ్ళిపోతావు అనే పరిస్థితిలో మాత్రం ఆ పక్కనే ఉండిపోయాడు ఆయన. ఇక్కడ అలా కాదండి అర్జునుడు. ఏమైనా సంపూర్ణంగా అతనికి ఆ మాటల్లో చూడండి, తలది వస్తుంది 2వ అధ్యాయంలో మనకి 7వ శ్లోకం దగ్గర. నేను శిష్యుణ్ణి, కమిట్మెంట్ ఉంది నాకు. నన్ను శాసించు, డిక్టేట్ చెయ్యి అంత మాట ఇంకెవ్వరు అనలేదండి. అందుచేత ఏం చేశాడంటే, అర్జునాయ, ఇక్కడ ఎందుకు అర్జునుడు సెలెక్ట్ చేశాడు? గుణాధికై గృహీత అనుష్ఠీయమాన ధర్మ ప్రత్యయం గమిష్యతి. మంచి బ్రిలియంట్ క్యాండిడేట్ కనుక మన సబ్జెక్ట్ని ఇస్తే వాడు క్యారీ ఫార్వర్డ్ చేస్తాడయ్యా అని కృష్ణ పరమాత్మ అనుకున్నట్టండి. గుణ అధికై గృహీత, ఎక్కువ సుగుణములు ఉన్నటువంటి వాళ్ళ చేత గ్రహించబడి వాళ్ళు అనుష్ఠానం చేస్తే అప్పుడు ధర్మం ఏమవుతుందంటే ప్రత్యయం గమిష్యతి, వృద్ధి పొందుతుందయ్యా. ఇంచేత ధర్మం క్షీణిస్తోంది. ఆ క్షీణిస్తుంది, మళ్ళీ దాని నార్మల్ లెవెల్గా అంటే సబ్ నార్మల్ వెళ్ళిపోయింది, అది నార్మల్గా వెళ్ళాలి, అబ్నార్మల్ కూడా వెళ్ళచ్చు ధర్మం విషయంలో కూడా. అంచేది ఇక్కడ ప్రత్యయం గమిష్యతి, సరైన స్థిరత్వాలు పొందుతుంది. గుణాధికుడే ఎవరయ్యా మొత్తం ఏడు ఉన్నటువంటి బ్యాచ్ అంతలో కూడా మహాభారత కాలంలో అంతమంది మహర్షులు ఉండగా అర్జునుడండి. అందుకోసం అర్జునుడిని సెలెక్ట్ చేసుకున్నట్టండి. ఆ మాట ఇక్కడ చెప్తున్నారు శంకరాచార్యులు గారు. ఇంకొకసారి చూద్దామండి. ఆయనకైనా కృష్ణ పరమాత్మ ఈ ధర్మాన్ని అందింది, ఆయనకైనా పర్సనల్ లాభం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఇక్కడ చూడండి, స్వప్రయోజన అభావే
తనకి ప్రయోజనం ఏమీ లేక తనకి లాభం లేదు, తనకేమీ లాభం లేకపోయినా స్వప్రయోజన అభావే అతి, తనకి ఏమీ లాభం లేకపోయినా ఎందుకు శ్రమ పడాలండి ఆయన? ఎందుకు శ్రమ పడాలి ఆయన? ఆ గంట సేపు ఎందుకు కన్విన్స్ చేయాలి? బాబాయ్ వెళ్ళిపోదాం, రాడు వెనక్కి తొలిపోదాం, రథాన్ని వెనక్కి తొలిపోదాం, మన ఇంటికి వెళ్ళిపోదాం అనుకోండి, ఆపివాడు ఎవడు ఆయన్ని? అర్జునుడు ఆపేశాడు, వెళ్ళిపోదాం అన్నాడు, వెళ్ళిపోదాం అంతే. లేదు, మళ్ళీ తిరగేయాలి, మళ్ళీ యుద్ధం చేయించాలి. 18 అది ఆ డెసిషన్లో ఎంత ఎఫర్ట్ పెట్టాలి? 18 రోజులు. ఆ క్షణంలో అతను ఆ భగవద్గీత చెప్పడానికి ఆ ఎంత మామూలు లౌకికంగా ఆలోచిద్దామని ఆ అరగంట 45 నిమిషాలు ఎంతసేపు పట్టిందో, ఆ ఎంత నాలెడ్జ్ని ఆయన అక్కడ పోరింగ్ చేస్తే డెసిషన్ మళ్ళీ అర్జునుడి చేత రివర్స్ చేయించి యుద్ధం చేయించాలంటే యుద్ధం ఎలాంటిది? ప్రాణం ఉండడమా పోవడం? తను కూడా అందులో ముందరే ఆయుధం ముందర ఎప్పుడు కూడా రథమే వచ్చేవాడిని రథికుడిని కొట్టలేరండి, సారథిని కొట్టేస్తుంటారు. పాపం వాడి చేతిలో ఉండదు, గుర్రం కళ్యాలు తప్ప ఇంకే ఉండవు. సారథిని కొట్టేయడం తేలిక. 2 బాణాలు వేసి ఒకడేమో రథికుడికి ఒక సారథి కొట్టేసి సారథి ముందర పడిపోతుంటాడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు బాబు కృష్ణ పరమాత్మ! ఎంతమంది కొట్టారు? అదే చివరికి భీష్ముడు వాయించేస్తే పట్టుకుని దిగిపోయాడు కూడా నేను లౌకికంగా మనం చూడడానికి. అలాగా ఎందుకు ఇంత శ్రమ పడ్డాడంటే ఆయనకి ఏమీ లాభం లేకపోయినా కదే వాళ్ళు ఇలా చేస్తారటండి. ఈ మాటే మీమాంస న్యాయ ప్రకాశన పుస్తకం ఉందండి. అది ఆపదేవుడు అని ఒక ఆయన రాస్తారు ఆ పుస్తకం. మీమాంసకి అంటే జైమిని మహర్షి రచించినటువంటి పూర్వమీమాంసకి సంక్షిప్త వెర్షన్, స్టూడెంట్ వెర్షన్ లాంటిది అని కూడా ఆయన రాస్తూ, జైమిని మహర్షి అథాతో ధర్మ జిజ్ఞాస, ఇది ధర్మం కోసం, వేదం ఎందుకు వచ్చిందయ్యా? ధర్మం కోసమే అని చెప్పారు అనుకున్నాను చూసారా? ఎంత శ్రమ పడితే ఆ పుస్తకం ఒక పెద్ద కాన్సెప్ట్ అది. వేదం యొక్క ప్రయోజనం ఏంటి? ధర్మము. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి సామాన్యులే అవతలవాడు వేదవ్యాస మహర్షి అవతల పక్క ఆయన. ఆయన ఎదుర్కొంటే చాలా మాట చెప్పాలి. ఎంత ఇంటలెక్చువల్ పవర్ తోటి ప్రాసెస్ అవ్వాలి, ముందరగాలి. ఎందుకు శ్రమ? ఆయనకి అవసరమా జైమిని మహర్షికి? లేదు. ఆయన తెలుసు లేదు, తెలుసును. ఆయన అనుష్ఠానం దేవతాన్ని చేసుకోండి, వీళ్ళు వారు అడ్డం కాదు. పైగా జపం చేసుకుంటూ కూర్చోవచ్చు కదా. లేదు. పరమ కారుణిక దృష్ట్యా అని ఒక పదం వాడారండి. పరమ కారుణికుడు మహర్షులు అందరూ కూడా. వాళ్ళు ఈవేళ మనకి చెప్పినటువంటి అన్ని వాడు చెప్పినటువంటి ఎందుకు చెప్పారు? వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళు ఎప్పుడో ఉత్తీర్ణులు, వాడు దాటేశారు వాళ్ళు సంసారాన్ని. రాబోయే తరాలు ఇలా కష్టపడిపోతారే వీళ్ళు, దౌర్భాగ్యులు వీళ్ళు, వాళ్ళు ఏం తెలుసుకోరు, తెలుసుకుందామని కూడా అనుకోరు అసలు వీళ్ళు. ఏదో రకంగా అక్కడ మనం పెట్టేసి ఎవడో వాడి అందులో వాళ్ళలో ఆ బ్యాచ్లో ఆ టైంలో ఒక్కడైనా చూడకపోతాడు. కారుణ్య దృష్టితో చేసేటండి వాళ్ళది సహకారం అంతా మనకి. కృష్ణ పరమాత్మ అది చెప్తున్నాడండి. స్వప్రయోజన అభావే అపి, తనకేమి ప్రయోజనం లేదు, అది పరమాత్మ అయినా సరే కారుణిక భావంతో, కారుణ్య భావంతో మహర్షులు చేశారు. మళ్ళీ అక్కడ ఆ మాట పుస్తకంలో రాస్తాడండి. పరమ కారుణికేనా జైమిని మహర్షినా అని రాస్తారండి అక్కడ. జైమిని మహర్షి పరమ కారుణికైన దృష్టితో ఆయన మీమాంసా శాస్త్రాలు పూర్వమీమాంస రాశారా? అలాగా భూత అనుజిగుక్షయ, ఈ జీవులందరినీ కూడా అనుగ్రహించాలనే కోరికతోటి వైదికం ధర్మద్వయం, ఈ 2 రకాల అంటే మన ప్రవృత్తి ధర్మాన్ని నివృత్తి ధర్మాన్ని రెండింటినీ కూడా ఇటువంటి శోక మోహ మహోధో నిమగ్నాయ అర్జునాయ ఉపదేశ, శోకమోహములు అనేటటువంటి మహాసముద్రంలో మునిగిపోయినటువంటి అర్జునుడికి ఉపదేశం చేశాను. అర్జునుడిని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నాడంటే గుణాధికై గృహీత, అధిక గుణములు ఉన్నటువంటి వాడు కనుక గ్రహిస్తే వాడి చేత అనుష్ఠీయమానశ్చ, గ్రహించడం కాదు, పెట్టి కూర్చోవడం కాదు, మళ్ళీ దాన్ని ప్రాక్టికల్ యాక్షన్లో పెట్టాలి. అనుష్ఠమానిష్ట ధర్మ, ఆ ధర్మము ప్రచయంగమిషది, విస్తారంగా విస్తరిస్తున్నాయా అని చెప్పి ఆ కారణంతో ఇక్కడ చెప్పుకొచ్చాటండి. ఇంకొక మాట చెప్పుకుందామండి, ఇంపార్టెంట్. అయితే ఇక్కడ అంటే టెక్స్ట్లోకి ఎలా వస్తుందో చూడండి. తం ధర్మం భగవత యథోపదిష్టం వేదవ్యాస సర్వజ్ఞ భగవాన్ గీతాఖ్యై సప్తభి శ్లోకశతై ఉపనిబంధ. ఆ ధర్మాన్ని, ఏ ధర్మాన్ని అయితే, ఏ ధర్మము? ఉభయ ధర్మాలను గుర్తెట్టుకుని ధర్మద్వయం, ప్రవృత్తి నివృత్తి లక్షణం ఉన్నట్టు 2 ధర్మాలని సంక్షిప్తంగా ఒక క్రోడీకరించినటువంటి మన భగవద్గీతలో చెప్పేశారు కృష్ణ పరమాత్మ. తం ధర్మం అంటే ప్రవృత్తి నివృత్తి ధర్మముల యొక్క సమూహమును భగవత యథోపదిష్టం, ఆయన అక్షరశ ఉన్నదున్నట్టుగా యథా ఉపదిష్టం, ఎలా ఉపదేశించాడు అలాగా. ఈ సొంత కవిత్వం చేయలేదు వేదవ్యాస మహర్షి. ఆయన వేదవ్యాస ఎటువంటి వాడు? ఆయన సర్వజ్ఞ, సర్వజ్ఞపీఠమే కూర్చున్నాడు, సమస్తము తెలిసినటువంటి వాడు ఆయన. కృష్ణ పరమాత్మ చెప్పకపోయినా రాసేయగలిగిన సత్తా ఉంది, లేదు. ఒక్క అక్షరం ఎక్స్ట్రా పెట్టలేదు. యథోపదిష్టం, ఉపదిష్టం అనతిక్రమ్య, ఆయన చెప్పిన దానికి దాటకుండగా, పొల్లు పోకుండా అంటారు సార్, పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఏం చేశాడు? ఉపనిబంధ, దాన్ని జాగ్రత్తగా బంధించాడు ఆయన. అంటే జాగ్రత్తగా పొందుపరిచాడు. ఎలాగా? సప్తభి శ్లోకశతై, 700 శ్లోకాలని
శ్లోక శతము అంటారు. సప్తభి శ్లోక శతం 700 శ్లోకాలతోటి ఎలా వాటిని ఏమంటారయ్యా, గీతాఖ్యై, గీతములు అని చెప్పబడేటటువంటి గీతములు, గీత ఆఖ్యై బహువచనం ఉండేది. ఒకటి కాదు, ఒక గీతం కాదు, ఒక పాట కాదు, ఇది 700 పాటల శ్లోకాలు అనమాట. గీతాక్షై, గీతములు అని చెప్పబడేటటువంటి 700 శ్లోకములతోటి ఉపనిబంధ పొందుపరిచనం. అది ఎటువంటిదండి? ఈ ఒక్క వాక్యం నుండి గుండె తరుక్కుపోతుందండి. తదిదం గీతాశాస్త్రం సమస్త వేదార్థ సార సంగ్రహబోధం దుర్విజ్ఞేయార్థం. అది ఆ ఈ తద్ ఇదం రెండు ఆపోజిట్ అండి. ఆ ఈ అంటే ఆ అంటే ఆనాడు పరమాత్మ, కృష్ణ పరమాత్మ చెబుతుండగా ఆయన సర్వజ్ఞుడైనటువంటి వేదవ్యాస మహర్షి దివ్య దృష్టితో సమస్తము దర్శించి విని ఆయన ఏ గ్రంథం అయితే ఇప్పుడు రాశారని చెప్పారో ఆ ఈ అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఇది గీతాశాస్త్రం. ఈ గీతాశాస్త్రం ఎటువంటిదో తెలిసినా ఒక్క మాట తెలుసుకోండి. సమస్త వేద అర్థ సార సంగ్రహభూతం. సమస్తమైనటువంటి వేదార్థముల యొక్క సారం, ఆ సారానికి మళ్ళీ సంగ్రహం అటువంటిది అది. వేదాలంటే మనకి 4 వేదాలే అనుకోకండి. ఈ 4 వేదాలు కలిపి ఎప్పుడు ఒకటే మాట, ఎన్నిసార్లు చెప్పినా ఇదే మాట అంటుంటారంటారు, కానీ అంతే వాస్తవం అది. 4 వేదాలకి కలిపి వేదవ్యాస మహర్షి ద్వాపర యుగ అంతంలో, కలియుగ ప్రారంభంలో 1131 శాఖలుగా చేశారండి. ఆ ప్రతి వేదం ఈ అంటే చెప్పిందే చెప్పింది కాదు, చెప్పింది చెప్పకుండా చెప్పుకుంటూ వచ్చారు ఆయన. చెప్పింది చెప్పకుండా చెప్పారు. ఒక్కొక్క వేద శాఖలో ఒక్కొక్క విశిష్ట విషయం ప్రతిపాదించడం జరిగింది. అటు అయ్యి అన్నిటికీ వాటి తాత్పర్యం ఒకటే ఉండొచ్చు, అల్టిమేట్ తాత్పర్యం. కానీ విడిగా మాత్రం ఈ వేదంలో ఈ అంశం, ఇంకో వేదం ఇంకో వేద శాఖలో ఇంకో అంశం, అలా 1131 శాఖల్లో విభజించే మహా నాలెడ్జి పర్వతాన్ని పట్టుకొచ్చి పెట్టారండి ఆయన. పెట్టుకొచ్చి వాటిని ఇంత చదవలేరే ఈ లోకంలో, దానికి కాస్త సమరైజ్ చేద్దామయ్యా అంటే దాని అర్థాలు ఉంటాయిగా. మంత్రం అంటే మంత్రం చదివేస్తూ కూర్చోవడం కాదు, మంత్రానికి అర్థం ఏంటి, సమస్త వేద అర్థము. అది ఎంత ఉంటుందండి? అది 1131 శాఖల యొక్క వేదముల యొక్క అర్థము. అది చదవలేరు. దానికి సార సంగ్రహభూతం. దాంట్లో ఎసెన్స్ ఏమిటి, ఆ ఎసెన్స్ ఇంకా కాస్త సంక్షిప్తంగా కన్సైజ్గా చెప్పు. 700 శ్లోకాలు, 1131 వేద శాఖలతో విరాజిల్లేటటువంటి వేదమాత యొక్క ఆ భావాన్ని అంతని కలిపి 700 శ్లోకాల్లో పట్టుకొచ్చి ఇచ్చారండి. ఎంత గొప్ప కంట్రిబ్యూషన్ అండి ఇది. అంటే ఇవాళ 1131 శాఖలు లేవని మనం లేవని బాధపడిపోక్కర్లేదయా. దాని సారమైనటువంటి సంగ్రహభూతం భగవద్గీత లభిస్తుందయ్యా మీకు. అది ఎలాంటిది? చాలా సింపుల్గా ఉంటుంది కదా అనుకుంటున్నారు మీరు. అంటూ ఇక్కడ గొప్ప మాట వేసేసారండి, దుర్విజ్ఞేయార్థం. ఇది చాలా చదువుతుంటే చాలా తేలిక చిన్న చిన్న పదాలతోటి మామూలు సంస్కృతం ప్రారంభిస్తే చాలా అర్థమైపోయినట్టుగా ఉంటాయి. కానీ దాని లోతు చూస్తే వాడికి అంతుపట్టదురా బాబు. దుర్విజ్ఞేయమైనటువంటి అర్థం. ఆ అర్థం ఎటువంటిది? ఇందాక సార సంగ్రహభూతమైనటువంటిది. దుర్విజ్ఞ చాలా శ్రమ పడితేనే కానీ అర్థం కానటువంటి విషయం, ఉన్నటువంటి విషయాన్ని 700 శ్లోకాలు పెట్టి మనకు అందించారు ఆయన. దుర్విజ్ఞేయ అర్థం ఎంత గొప్ప మాట వేసారు చూడండి. విజ్ఞేయం అంటే తెలియదగినటువంటి, దుర్విజ్ఞేయం. దుర్రు అనే పదం వాడారంటే దుఃఖము. దుఃఖం అంటే చాలా శ్రమ పడితేనే కానీ అర్థం కానటువంటి అర్థము కలిగినటువంటి ఈ సారాన్ని, ఇటువంటి సారం సమస్త వేదముల యొక్క సారాన్ని మనకి అందించారయ్యా. ఆ గ్రంథం అటువంటిదే. అది గీతాశాస్త్రం ఎటువంటిదంటే సమస్త వేదముల యొక్క సారభూతమైనటువంటిది. అక్షరం మాట కూడా మనకి మహానుభావుల యొక్క సహకారం లేతే ఇందులో మీకేమి అర్థం లోతులు తెలియవయ్యా. పైపైన వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఇది ఏతొస్తుంది కదా అని పశువు కోసం బాగానే ఉంది, ఓ ఈదు ఏమాత్రం గొట్టకేస్తే అని ఎంత రోజుకి పెడతావు ఎవరికి తెలియదు సార్. అలాంటి విషయం అనేటువంటి సమస్త అయినటువంటి గీతాశాస్త్రం మనం శంకరాచార్యులు వారు అనేటటువంటి మహా నావికుని యొక్క అధీనంలో ఉండి ఆ గ్రంథాన్ని అధ్యయనం చేయడానికి మనం సాహసిస్తున్నామండి. ఎన్ని తప్పులు చెప్తామో తెలియదు, ఎంత నాకు మాత్రం అర్థమైందో తెలియదు. ఈ తప్పులన్నింటినీ కూడా క్షమించమని కోరుకుంటూ, అలాగే మేము ముందర చెప్పుకుంటాం, భక్తి మాత్రం తక్కువేం కాదని అనుకుంటూ మనం ఈవేళ ఈ క్లాస్ని ఇక్కడ ఆపుకుందామండి. ఓం కాయేన వాచ మనసేంద్రియై బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.